సనాతన స్పెక్ట్రంకి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. ఈరోజు నా చేతిలో ఒక 2 ఫైల్స్ ఉన్నాయండి. అందులో 2 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని ఆధారాలతో కూడిన మీరిచ్చిన నోట్స్ ఇది. ఓకే. సో ఉన్నది ఈ ఎఫ్ఐఆర్ వచ్చేసి మన సాయిబాబా భక్తుల ఐక్య వేదిక, షిరిడి సాయి భక్త ఐక్య వేదిక వాళ్ళు పెట్టిన కేసు. అనేక మంది యూట్యూబర్స్, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, మాధవిలత లాంటి సినీ యాక్టరు, మాధవిలత సినీ యాక్టర్ అని చెప్పాలి మీరు. సినీ యాక్టరు ఆవిడ అంతకుముందు సినిమా యాక్టర్ కింద నాకు తెలియదు, కానీ ఇప్పుడే బహుశా ఆవిడ సినిమా యాక్టర్ అయి ఉంటుంది అనుకుంటాను సినీ వివాదం వల్ల. మాధవిలత లాంటి సినీ యాక్టరు, తర్వాత కొద్దిమంది యూట్యూబర్లు, బీజేపీ నాయకురాలు, బీజేపీ పార్టీని కూడా చెప్తున్నారు ఆవిడని, మాధవలత. అవునండి, తన ప్రొఫైల్లో పెట్టుకుంటుంది తను. అయితే ఈ సాయిబాబా భక్తుల ఐక్య వేదిక ఎందుకు వీళ్ళపైన కేసు పెట్టాల్సి వచ్చింది, అదేవిధంగా సాయిబాబా పైన, షిరిడి సాయిబాబా పైన ఎలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయనే అంశం చుట్టూ ఈరోజు మన సనాతన స్పెక్ట్రం కార్యక్రమాన్ని నిర్వహించుకుందామండి. ముందుగా అసలు ఈ కేసుకు సంబంధించి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఇది పెట్టారండి? టు బి ఫ్రాంక్, నాకు కూడా దీని గురించి కంప్లీట్ డెప్త్లో ఇన్డెప్త్ తెలియదు. నేను కూడా ఎఫ్ఐఆర్ చదివాను. ఆ ఎఫ్ఐఆర్లో లేని వాళ్ళు కూడా చాలామంది కేసులో ఉన్నారని తెలుస్తుంది. చాలామంది యూట్యూబర్స్, నేను పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదు. ఆల్మోస్ట్ చాలా 14 అన్నారు, 14 నుంచి ఇంకో 10 ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇంత పెద్ద కేసు వాళ్ళు పెట్టారు. ఒకటి, రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా విమర్శించడం, ఎవరినైనా, అది ఈవెన్ దైవం స్థాయి వ్యక్తుల మీద కూడా, రాముడి మీద, కృష్ణుడి మీద, అలాంటి వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడానికి గతంలో మనం సమర్థించాం. నేను ఇప్పుడు కూడా సమర్థిస్తాను. దైవదూషణ, బ్లాస్ఫెమీ లాంటి చట్టాలు అన్యాయం చేస్తాయని నా ఉద్దేశం. కానీ విమర్శించడం వేరు, దూషించడం వేరు. విమర్శించడం వేరు, దూషించడం వేరు. ఎట్లా అంటే రెండింటిని ఎట్లా డిఫైన్ చేయాలి? ఆయన ఎట్లాగా దేవుడు అయ్యాడు, లేకపోతే ఆయన ఎట్లాగా ఇది చేశాడు, లేకపోతే ఆయన ఇప్పుడు రాముడికి సంబంధించి అంబేద్కర్ ఏది రాముడు కృష్ణుడు రహస్యాలను పుస్తకం, రంగనాయకమ్మ లేదా మరొకళ్ళు ఎవరో నార్ల వెంకటేశ్వరరావు గారు చాలామంది పుస్తకం చలంగారు రాశారు. విమర్శల స్థాయి వేరు. పూర్తిగా తిట్లు కింద వచ్చేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఎవరూ ఎక్కడ ఆమోదించలేదు. రాజ్యాంగ రీత్యా కూడా దానికి ఏ రకమైనటువంటి రక్షణ లేదు. అందుచేత సాయిబాబా గారి మీద, షిరిడి సాయిబాబా గారి మీద ఏదైతే ఎవరైనా విమర్శించదలుచుకుంటే ఆయన జీవితం, ఆచరణకు సంబంధించి కొన్ని ఆధారాలు, క్రెడిబుల్ ఆధారాలు ఉన్నాయి. వాటి మీద ఎవరైనా విమర్శలు చేయదలుచుకుంటే ఓహో అని విని వదిలేచ్చు మనం. కానీ పూర్తిగా దిగి ఎక్కడ లేనటువంటి అబద్ధాలతో చాలా కాలం నుంచి ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ అనేది ఆయన మీద చేస్తున్నారు. బహుశా ఐక్య వేదిక వాళ్ళు దీనికి అఫెండ్ అయ్యారు అని నేను అనుకుంటాను. నాతో కూడా ఒకళ్ళిద్దరు ఈ మాట అన్నారు. మామూలుగా విమర్శిస్తే మేము కూడా పట్టించుకోబోదు అండి, కానీ భక్తుల్ని పదే హేళన చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దెయ్యం అనేటువంటి మాట, ఆయన ఆఫ్ఘన్ ముస్లిం అని, లేకపోతే ఇంకోటి ఏదో, రకరకాల మాటలు అసలు మనం వినలేం కూడా. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు యేసుక్రీస్తు మీదను, లేకపోతే క్రైస్తవ మతం పైన మనకి నచ్చకపోవచ్చు, విభేదం ఉండొచ్చు. హిందువుల్లో చాలామంది, అలాగే హిందూ మతం మీద వాళ్ళకి కూడా విమర్శ ఉండొచ్చు. హిందూ దేవుళ్ళని హేళన చేసి విమర్శించడం అనేది క్రైస్తవులు చాలా కాలం చేశారు, తప్పదు. దూషించడం చేశారు. అలాగే ముస్లింలు కూడా. ఇప్పుడు ఎడారి మతాలు, మరకలు, శవాలు అని చాలా ఘోరమైన పదజాలంతో, గొర్రెలు, ఇలాంటి దరిద్ర పదజాలంతో చాలామంది క్రైస్తవుల్ని, ముస్లింని హేళన చేసే పద్ధతి అయితే అది ఆమోదయోగ్యం కాదు, అది నిర్మాణాత్మక విమర్శ కాదు, అది సభ్య సమాజం అంగీకరించలేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది లేదా కొంతమంది దేవుడుగాను, పవిత్రంగాను చూసేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ఆ విధంగా దూషణ చేయడం కరెక్ట్ కాదు. అంటే షిరిడి సాయికి సంబంధించినంత వరకు ఈ దూషణ భాగానికి సంబంధించి కేసు ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ షిరిడి సాయిబాబాకి సంబంధించి ముఖ్యంగా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా, ప్రతి ఇంట్లో దాదాపుగా హిందూ అనుకునే చాలా ఇండ్లలో 99% ఇండ్లలో 99% ఉంటుంది సాయిబాబా ఫోటో ఉంటుంది, తప్పకుండా పూజిస్తారు. అలాంటి సాయిబాబా అసలు హిందువే కాదు అనే ఒక ప్రచారము, ఒక నెరేషన్ బాగా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఈ నెరేషన్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొస్తున్నారు, ఏంది అసలు ఈ నెరేషన్ వెనుక ఉన్న? చెప్తానండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు చాలా మంది ఒక సాయిబాబాను కాదండి, రాఘవేంద్ర స్వామి, పుట్టపర్తి సాయిబాబా, కాశీనాయన, ఇలా అనేక మంది అవధూతులు, స్వాములు, జిల్లెళ్ళమూడి అమ్మగారు, రమణ మహర్షి, అనేక మందిని పూజిస్తారండి. వాళ్ళందరినీ భగవాన్ రమణ మహర్షి అంటారు.
ఆయనే నేను భగవాన్ అని చెప్పలే, కానీ నేను భగవాన్ రమణ మహర్షి అంటారు. ఆయన గురించి మాట్లాడితే కూడా భగవాన్ అనే రాస్తారు, పుస్తకాలు కూడా అదే రాస్తారు. జిల్లెళ్ళు కూడా అమ్మని అమ్మవారు అవుతారు అని అంటారు. మీకు పుట్టపర్తి సాయిబాబా చెప్పనక్కర్లేదు. ఇక ఈ విధంగా భక్తులు పూజించే విధానం చాలామంది ఉంది. వీళ్ళెవ్వరి మీద కూడా ఈ గ్రూపులు ఏవి కూడా ఒకసారి కూడా విమర్శ చేసినట్టు నేను వినలేదు. రాఘవేంద్ర స్వామి మీద విమర్శించారా? రమణ మహర్షి మీద విమర్శించారా? నారాయణ గురు మీద విమర్శించారా? ఎవరు చేయలేదు. సాయిబాబా మీద విమర్శిస్తారు. ఎందుకంటే ముస్లిం, ఈ ముస్లిం అనేటువంటి మాట వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ హిందూ ముస్లిం మొన్న ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు వారు మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడ్డాను. ఏం గొడవలు ఏమి లేవు హిందువులకి ముస్లిం ఏం లేదు, అసలు మేమేం అంటలేదు, హిందువులు ఇది ముస్లింలు అదని మేమేం అనము అని చెప్తూ, ముస్లింలు కూడా ఈ దేశాన్ని మన దేశం అని అనుకుంటే సరిపోతుంది అన్నారు. చూడడానికి అయితే బాగుందండి అది. కానీ వినేవాళ్ళకి ఏమవుతుందంటే ముస్లిమ్స్ ఇప్పటిదాకా అనుకోవట్లేదు, ఈయన చెప్తే అనుకోవాలి, హిందువులు అయితే అనుకుంటున్నారని అర్థం వస్తుంది. ఇది ప్రాబ్లం. అంటే తెలిసి తెలియకుండాను, చెప్పి చెప్పకుండాను వి అండ్ దే, వాళ్ళు మనం, అంటే మనం హిందువులు, వాళ్ళు ముస్లింలు, ముస్లింల వైపు నుంచి కూడా మనం ముస్లింలు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కాఫీర్లు. ఇది ఏదైతే ఉందో ఈ విడదీసి విద్వేషాన్ని రేకెత్తించే పని మతోన్మాదులు చేస్తారు. వాళ్ళ పని అది. మతోన్మాదులకి ఏం అవసరం ఉంది ఇలాంటి నేరేషన్ తోటి? అసలు ఇది వాళ్ళ బేసిస్ అక్కడి నుంచి. ఇప్పుడు మనం వాడు ఆ ద్వేషం నుంచే కదా వాళ్ళు మొదలుపెట్టేది. ఈ హిందూని ముస్లింని కలిపేటువంటి బ్రిడ్జెస్, ఇప్పుడు ముస్లిం మతం మన దగ్గరికి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు, ప్రవక్త గారు ఉన్న సమయంలోనే సుమారుగా వచ్చేసింది ఇస్లాం మన దేశానికి. అలాగే క్రిస్టియానిటీ కూడా బ్రిటిష్ వాళ్ళతో పోర్చుగీస్ వాళ్ళతో రాలేదు. మీరు మెడ్రాస్ వెళ్తే అక్కడ మీకు కనిపిస్తాయి, వాళ్ళు కూడా వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చి ఉన్నారు. అందుకని చాలా మంది తెలియదు ఈ విషయాలని కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే ముస్లిం కానీ క్రిస్టియన్లు కానీ ఈ 200-300 సంవత్సరాలలో వచ్చినారు అనేది కూడా ఒక చరిత్ర. కొద్దిమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఈ నెరేషన్ నడిపే వాళ్ళు ఏమంటున్నారంటే, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఈ దేశానికి వచ్చింది 200-300 సంవత్సరాలలో. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు హోదాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రామ్గఢ్ లో ఉపన్యాసం ఇస్తూ, అదే సమయంలో జిన్నా ద్విజాత్ సిద్ధాంతం ఆమోదిస్తున్నప్పుడు అతను వ్యతిరేకిస్తూ, అతను విమర్శిస్తూ, మరొక పక్క అందరికీ చెప్పాడు, మేమేమి ఈ దేశానికి కొత్త వాళ్ళం కాదు, మేము వచ్చి ఇప్పటికి 1000 ఏళ్ళు పైన, మేము ఈ దేశం నుంచి ఎంతో తీసుకున్నాం, ఈ దేశానికి ఎంతో ఇచ్చాం, మాకున్నవన్నీ ఇచ్చాం, మేము ఇక్కడి నుంచి ఎంతో తీసుకున్నాం, మేము ఈ దేశంలో భాగంగా కలిసిపోయినాం, ఈ దేశం మీదంతా మాది కూడా అంతే, మేము కూడా ఈ దేశ బిడ్డలమే. అద్భుతంగా చెప్పాడు. మొత్తం కంటెక్స్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి విషయం తెలియదు. ఎప్పుడో సుల్తాన్ల హయాంలో ఎవరో కొంతమంది దుర్మార్గులు ఇలా చేశారు, ఖచ్చితంగా చేశారు, చేయలేదన్న చాలా తప్పది. గుళ్ళు కూలగొట్టారు, దుర్మార్గాలు చేశారు. ఎంతసేపు దీన్నే చూపించి లేదా దాని గురించే మాట్లాడి ఈ దేశంలో అసలు ఏ రకమైనటువంటి సయోధ్యక ప్రయత్నాలు జరగలేదని చెప్పేటువంటి కార్యక్రమం చాలా దారుణమైనటువంటి కార్యక్రమం. మరొక విషయం చెప్తానండి, ఇప్పుడు మనం ఇందాక చాలా యూట్యూబర్స్ పేర్లు, మీరు కూడా కావాలని మొహమాట పడ్డారు, నేను కూడా మొహమాట పడ్డాం కాదు, అనవసరం. ఎందుకని చర్చ దాందే ఉంది, వాళ్ళతో వ్యక్తిగతంగా మనకేం లేదు, వాళ్ళతో వ్యక్తిగత తగాదాలు మనకు లేవు. వీళ్ళలో చాలా మంది, నేను వాళ్ళకు అప్పీల్ చేద్దాం, వీళ్ళంతా చాలా మంది కింది కులాలకు చెందిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ విషయం అర్థం కావాలి. ఈ క్రింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ హిందూ మతంలో చాలా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా జరిగింది ఈ కార్యక్రమం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది వన్డేలో జరిగింది కాదు. వీళ్ళు హిందూ మతం అంటే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. వేదాలు, ఈ పురాణాలు, మెయిన్ పురాణాలు, దీని మీద వాళ్ళు ఏం పెద్దగా చదువుకోరు, ఏమి తెలుసుకోరు, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నువ్వు నేనని మాట్లాడడం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈయన ముస్లిం, ఈయనకు మాతో పని ఏంటి, కావాలంటే ముస్లిమ్స్ పూజించుకోవాలి. ఇది చాలా కామెడీ ఆర్గ్యుమెంట్ అండి. వాళ్ళకి దేశం గురించి ఏమీ తెలియదు అనుకుంటున్నాను నేను. ఈ దేశం గురించి తెలియదు ఎందుకు అంటారు అట్లాంటి? దేశం గురించే కాదు, మతాల గురించి కూడా తెలియదు వాళ్ళకి. మతాలకి సెల్ఫ్ కరెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, అంటే తనని తాను దిద్దుకునేటువంటి ప్రక్రియ. మతం అనేది పరిణామంలో ఏర్పడుతుంది. మతం అనేది ఆకాశం నుంచి వచ్చిందని ఎవరైనా అనుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకు దండం, నేను మాట్లాడు. కానీ మతాలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ, జంతుబలి, అవన్నీ మనం వివరంగా మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా రకాలైన పట్టుదలలు, ఆ తర్వాత దాన్ని ఉపనిషత్తులు ధిక్కరించినాయి, ఆ తర్వాత మనకి ఉపనిషత్తులు జ్ఞాన మార్గాన్ని బోధించినాయి. అలాగే పురాణాలు, ఈ మధ్యలో ఈ స్మృతులు, రకరకాలైనటువంటి కులకట్టడలు, వాటికి సంబంధించిన ఆంక్షలు, వీటన్నిటిలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో హిందూ మతం కట్టడంలో యొక్క ఇరుకులో ఇరుక్కుపోయింది. మీరు చాలా చోట్ల చూస్తే కనుక, మీరు క్రిస్టియన్లో కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా ప్రాంతాల్లో, కోస్టల్ ప్రాంతాల్లో అనేక చోట్ల వెళ్తే దళితులే కన్వర్ట్ అయ్యారు, కింది కులాల వాళ్ళే కన్వర్ట్ అయ్యారు. కాశ్మీర్ పోయి చూస్తే పండిట్లు బ్రాహ్మణులే మిగిలారు, మిగతా అందరూ కన్వర్ట్ అయిపోయారు. అంటే ఎందుకంటే ఇది క్వశ్చన్కి జవాబు కావాలి కదా. అందరి మీద హింస జరిగింది, అందరి మీద ఇంకా బ్రాహ్మణం ఎక్కువ జరిగింది, కానీ వాడు కన్వర్ట్ కావట్లేదు, వాడు కింద వాడు అవుతున్నాడు. వాడికి చాలా విషయాలు నిరాకరించాలనే విషయం నాకు తెలియదు. ఈ పరిస్థితిలో హిందూ మతం తుడిచిపెట్టబడేది, కానీ హిందూ మతాన్ని కాపాడింది ఎవరంటే భక్తి ఉద్యమం కాపాడింది.
ఎవరు కాపాడారంటే ఎంతోమంది మహనీయులు, వాళ్ళ పేర్లు మనం చెప్పలేము, అంతు పొంతు లేదు. అలాగే ఇస్లాం వైపు చూడండి. ఇస్లాం కూడా మొదలుపెట్టిన తర్వాత దాంట్లో అనేక రకమైనటువంటి కట్టడలు వచ్చేసినాయి, షరియాలు, ఆంక్షలు చాలా వచ్చేసినాయి. దానికి కూడా సెల్ఫ్ కరెక్షన్ అవసరం. దాని పేరు సూఫీ ఉద్యమం. ఈ సూఫీ ఉద్యమం, ఈ భక్తి ఉద్యమం, చాలా మందికి దీని బ్యాక్గ్రౌండ్ తెలియదు. షిరిడి సాయిబాబా గురించి మాట్లాడేటప్పుడు షిరిడి సాయి సంస్థలు కూడా సూఫీ గురించి మాట్లాడలేదు, వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు చాలా మందికి. ఈ సూఫీ కొంచెం కొద్దిగా సూఫీ ఉద్యమం గురించి, భక్తి ఉద్యమం గురించి మన ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు, సనాతన స్పెక్ట్రం చూసే వారికి తెలవాల్సిన అవసరం ఉంది. ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్? ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఈ రెండు ఒకటే మాట్లాడి. సూఫీ ఉద్యమం ఏది మాట్లాడిందో మనకి ఉపనిషత్తు అదే మాట్లాడింది. ఉపనిషత్తు ఏం మాట్లాడిందో భక్తి ఉద్యమం దాని సారాంశాన్ని అదే మాట్లాడింది. వీళ్ళు ఊరుకు పట్టు కూర్చుని ఇది ఉందా, అది లేదా, రాముడు ఇలా చేశాడా, ఆయన అలా అంటావా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాషలో భక్తి ఉద్యమం మాట్లాడలేదు. భక్తి ఉద్యమంలో ఎవరు ఏం పని చేసినా వాళ్ళకి కులం లేదు, అందరూ కిందికి వస్తున్నాయి. నామదేవు, తుకారాము, లేకపోతే నందనారు, వీళ్ళంతా ఎవరండి? చొక్కమేళ ఎవరండి? చొక్కమేళ చివరికి ఎలా చచ్చిపోయి తెలుసా మీకు? చొక్కమేళ గోడ కడుతూ ఆయన అనుచరుల మీద గోడ కూలితే చచ్చిపోయాడు, గోడ కట్టు బతికారు, బతకడానికి ఏం లేదు. నామదేవ్ గారు ఒకసారి ఆలపేసి గుడిలోకి రానివ్వకపోతే ఆయన బయట భక్తితో పాడితే గుడి మొత్తం తిరిగిపోయిందని చెప్తారు ఆయన గురించి. ఆ గుడి అలా తిరిగింది అలాగే. నందనాన్ని గుడిలోకి రానివ్వకపోతే శివా నీ దర్శనం కావాలి నాకు అని అడిగితే ఆ నంది ఆయనకి ఇలా తల అలా వంచి శివుడిని కనిపించేలా చేసింది. ఆ వంగిపోయిన తలతో నంది ఇంకా ఉంది అక్కడ. జరిగింది లేదు నాకు తెలియదు. నేనేమంటానంటే క్రింది కులస్తులు, బయటకు నెట్టబడిన వాళ్ళు, ఏ రకమైన దిక్కు లేనటువంటి వాళ్ళు, ఏ పరిస్థితి అక్కడ వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఇది. దేవుడు ఒక్కడే, అందరూ మనలో ఉంటాడు, మనమంతా దైవ స్వరూపాలమే. ఇదే విషయం రవిదాస్ మాట్లాడినా, కబీర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా. అదే సమయంలో సూఫీలు ఇస్లాంలో ఉండేటువంటి కరడు కట్టిన విధానం, దేవుడు వేరు, నువ్వు వేరు, ఆయన విధానం వేరు, నీ విధానం వేరు, నువ్వు దేవుడికి ఎప్పటికీ బానిసగా ఉండాలి. దీన్ని వాళ్ళు ధిక్కరించారండి. వాళ్ళు దాటి ఈ అహం బ్రహ్మస్మి అని ఏదైతే ఉపనిషత్తులు కనిపెట్టి చెప్పినాయో, ఈశావాస్యం ఇదం సర్వం ఏమైతే చెప్పినాయో అక్కడ దాకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా దేవుడా కాదా, దేవుడా కాదా, దేవుడా కాదా అని మోగిస్తున్నారు కదా. దేవుడు అంటే ఏంటంటే అది కూడా దేవుడా కాదా, దేవుడే కాదు అని ఒక నరేషన్ చెప్తూ వీళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దైవత్వం అనేది హిందూ మతంలో అదొక మనం అందుకోవాల్సిన స్థాయి. అది యూ కెన్ బికమ్ గాడ్ అండి. అహం బ్రహ్మస్మి అంటే తత్వమసి అంటే అదే కదా అర్థము. ఈ గీతలో ఏం చెప్పారంటే నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత. బ్రహ్మం అనేది దాంట్లో నిర్దోషం లేదు, సమానత్వమే ఉన్నది. అందుచేత వాళ్ళు ఎవరైతే దీన్ని సాధిస్తారో వాళ్ళు బ్రహ్మం ఎందే ఉన్నారు అని. అంటే మీరు బ్రహ్మం ఎందు ఉండొచ్చు, బ్రహ్మం ఎంత అన్నిటికంటే సుప్రీం అదే, దాంట్లో మీరు ఉండొచ్చు, మీరు దాన్ని రీచ్ కావచ్చు. అంటే దైవ స్థితికి అక్కడికి రీచ్ కావచ్చు, ఎవరైనా రీచ్ కావచ్చు, ఎనీబడీ కెన్ రీచ్. దానికి ఏది వీళ్ళ కులంలో ఉన్నవాడు, వాడి మతంలో ఉన్నవాడు, అక్కడ ఏ బార్డర్లో ఎక్కడైనా రీచ్ కావచ్చు. ఇస్లాంలో సూఫీలు కూడా ఇదే మాట్లాడారు. అల్హల్లాజ్ అనేటువంటి ఆయన అనల్ హక్ అని చెప్పాడు. ఆయన సుప్రసిద్ధ వాక్యం అనల్ హక్ అంటే నేను సత్యాన్ని అని. వాళ్ళకి మనకి విష్ణు సహస్రనామాలు 1000 ఉన్నాయి కదా, వాళ్ళకి 99 ఉన్నాయి, 100 లేదు. ఆ 100 గోప్యం ఎవరికి తెలియదు అని చెప్తారు, అల్లాహని పొగిడేది. ఈ 99లో హక్ అంటే సత్యం కూడా ఉంది. అంటే నువ్వు సత్యాన్ని అంటే నువ్వు అల్లా అని చెప్తున్నావా, ఎంత ధైర్యం నీకని తలనరికి చంపేశారు. చాలా అద్భుతమైనటువంటి గాథ అది. ఆయన తలనరికి చంపేటప్పుడు ఇరాక్లో బస్రా దగ్గర ఆయన అసలు చాలా వివరంగా వర్ణన చేసే విధంగా నేను ఏదో సందర్భంలో రాశాను, కానీ నేను ఎక్కడ ప్రింట్ చేసుకోలేకపోయింది. నేను మొత్తం సూఫీ స్టోరీలు అన్నీ రాశాను. అయితే ఆయన్ని చంపుతున్నప్పుడు వాళ్ళు ప్రతి ముక్క నరికి మనసు మారిందేమో అడుగు అని అడిగేవారు. ముందర కాలు నరికేవారు, తర్వాత చేయి నరికేవారు. ఆయన అన్నల్ హక్ అంటూనే ఉన్నాడు. అంటుంటే అన్ని ముక్కలు నరికారు. నరికిన తర్వాత కాళ్ళు చేతులు అన్ని నరికేసిన తర్వాత ఇలా పడినాడు పాపం. వేల మంది జనం చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏదో గొడుగుతున్నాడు. ఏమంటున్నాడు వీడు కథ చూడంటే, తలారి ఇట్లా వంగి అడిగాడు ఏమంటున్నావు అని. తలారికి ఈయన చెప్పింది షాక్ అయిపోయాడు. ముల్లా గారికి చెప్పాడు. వాడు ఏమంటున్నాడంటే వాడికట ఈ రక్తం చాలా బయటకు ప్రవహించింది కదా, అది కొంచెం తీసి మొహానికి రాయమంటున్నాడు. వాడికి ముల్లాకి అర్థం కాలేదు, పిచ్చెక్కింది వాడికి వచ్చే ముందు. అలా ఎందుకంటున్నాడు అడిగారు అంటే వాడు చెప్తాడు, నేను ఏమంటున్నానో, నేను భయపడ్డానో లేదో చూడడానికి 1000 మంది జనం వచ్చారు. రక్తం చాలా వెళ్ళిపోయింది కాబట్టి నా మొహం తెల్లగా పారిపోయింది. చూసేవాళ్ళు అల్లా చచ్చిపోయే ముందు భయంతో పాలిపోయింది ముఖం వణికిపోయాడు అని అనుకుంటారేమో, నా ముఖం ఎర్రగా ఉండాలి, అందుకని కొంచెం నెత్తురు రాయని చెప్పాడు. ఈ మాట చెప్తే వాడు కోపం వచ్చి వాడు నాలుగు కోసారు. ఆ తర్వాత వాడు తల నరికారు. ఆ తర్వాత తలని బుడిది చేసి అక్కడ టైగ్రిస్ నదిలోకి వెళ్తారు. అప్పుడు అలలు ఉప్పొంగి అన్నల హక్ అన్నాయని చాలా అద్భుతమైన స్టోరీస్ ఇవన్నీ.
ఈ అన్నల్ హక్ అంటే నేను సత్యాన్ని అంటే నేను దేవుడిని, ఆయన నేను దేవుడిని కూడా చెప్పాడు. ఆ మాటకు వస్తే అల్లాహ్ ఓపెన్గా కూడా చెప్పిన సందర్భం. ఆయన భారతదేశం వచ్చాడు, సింధు నదికి వచ్చాడు, చైనాకు కూడా వెళ్ళాడు. అంటే బౌద్ధ హిందూ సాంప్రదాయాలతో వేదాంతంతో ఉపనిషత్తులతో ఆయనకు సంపర్కం ఉంది. అహం బ్రహ్మస్మి అని వేదంలో చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది అదే. అక్కడ అన్నల్ హక్ రూపంలో ఇరాక్ గడ్డ మీద లేచింది, ఇక్కడ ఉపనిషత్తులు అహం బ్రహ్మస్మి రూపంలో లేచి. ఈ రెండు బ్రహ్మాండమైన ఉద్యమాలు, ఈ రెంటి మధ్య అపారమైన ఐక్యత ఉంది. మళ్ళీ మీరు సూఫీ ఉద్యమం అంటే అంత మంచిదేనా అంటే దట్ ఐ కాంట్ సే. ఈ ప్రతి ఉద్యమంలోనూ కూడా కొన్ని దాని తాలు పొల్లు ఉంటాయి కదా. షరియా కట్టుబడేటువంటి సూఫీలు ఉన్నారు, లేరని కాదు, కానీ షరియా కట్టుబడిన వాళ్ళే ఎక్కువ, ధిక్కరించిన వాళ్ళే ఎక్కువ. స్వర్గము నరకము దీని భయము, దీని మీద కదా మనిషి బతుకుతున్నాడు. రబియా బస్రీ అని ఒక సూఫీ ఉంది. ఆమె ఒకసారి ఒక చేతిలో బకెట్ నీళ్లు, ఒక చేతిలో కాగడ మంట పట్టుకుని పరిగెడుతుంది. ఆమె ఆపారు, అమ్మ ఎందుకు ఇలా వెళ్తున్నాను, ఈ నీళ్లతోటి నరకంలో ఉన్నటువంటి మంటలను ఆరిపారేస్తాను, జ్వాలల్ని, ఈ కాగడతో స్వర్గానికి నిప్పెడతాను. అప్పుడు స్వర్గం మీద ఆశతోటి నరకం మీద భయంతో బతకడం మానేసి వీళ్ళు దేవుడిని ప్రేమించడం మొదలు పెడతారు. షిబ్లీ అని ఇంకో సూఫీ ఉంటాడు, ఆయన కూడా అదే అండి. కాబాకి ఒకసారి ఆయన పరిగెడుతుంటే ఎందుకు పరిగెడుతున్నాను, కాబాకి నిప్పెట్టాను. కాబాకి, కాబా అంటే మీకు తెలుసు కదా, ముస్లింల యొక్క అత్యంత ప్రధానమైనటువంటి మక్కాలో ఉండేటువంటి క్షేత్రం. నిప్పెట్టడానికి వెళ్తున్నాను, దానికి ఎందుకు నిప్పెట్టడానికి వెళ్తాం? కాబాకి నిప్పెడితే కనీసం కాబానాథుడిని జనం తలుచుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు కాబానే తలుచుకుంటారంటే. వీళ్ళని చక్రవర్తులు భరించలేదు, సంప్రదాయ ముల్లాలు భరించలేదు. ముల్లాలని తల మీద కొట్టని ఎవరు సచల్ సర్మస్తో ఎవరు రాశాడు, కొట్టమని రాశాడు. మసీదుల్ని మినార్ని బదలగొట్టండి రాశాడు. మసీదుల్ని మినార్ని బదలగొట్టండి, అలా కాకపోతే మనం సత్యాన్ని నిలబెట్టలేమని చెప్పాడు. ఇట్లా రాశారా? ఏం మాటలు, అసలు ఏం మాటలు చెప్పండి. ఈ నేను ఆయన ఒకటే, ఆకాశం. ఒకసారి బాయాజిద్ బిస్టమి అని ఒక సూఫీ ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయతుల్ కుర్సీ అని ఖురాన్లో గొప్ప సింహాసనానికి సంబంధించినటువంటి గొప్ప ఇది ఉంటుంది. ఈ సింహాసనానికి సంబంధించినటువంటి ఆయత్ అది, దేవుడి సింహాసనం ఎంత గొప్పగా నక్షత్రాలు ఉంది అని రాశారు దాంట్లో. ఒకసారి బాయాజిద్ని అడిగారు అనమాట, ఈ దేవుడి సింహాసనం ఏమిటి అని. అది నేనే అని చెప్పాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వడానికి రాసే రాతబల్ల అది కూడా నేనే అని చెప్పాడు. మరి ఇంకా నేను మోజస్ని, నేనే జీసస్ని అని చెప్పాడు. అసలు ఇవన్నీ ఎవరికి డైజెస్ట్ కావు. ఎందుకంటే వాళ్ళు తేడా లేకుండా, ఒక సూఫీ చెప్తాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఆయన మాట్లాడుతున్నాడు అంటే దైవమే దైవంతో మాట్లాడుతుంది అని చెప్తాడు. అంటే నేను దైవాన్ని ఇంకో దైవంతో మాట్లాడుతున్నాను. అసలు నేను అనే మాట పోయింది వాళ్ళకి. సూఫీలకి ఫనా అనే లయం అంటాం, మనకి మొత్తం అహం లయం కావాలంటాం కదా. ఇవన్నీ ఎంత దగ్గరంటే వీళ్ళు వేదాంతం నుంచి నేర్చుకున్నారా, వాళ్ళు కూడా అక్కడి నుంచి నేర్చుకున్నారా అనిపిస్తుంది మనకి. ఏ సూఫీలు కూడా కులాన్ని పట్టించుకోలేదు, కుల భేదాలు లేవు, డబ్బులు ఉన్నది లేవు. అసలు కొంతమంది నగరంగా, సర్మద్ అనేటువంటి సూఫీ నగరంగా తిరిగేవాడు. అతన్ని ఔరంగజేబు తలనరికి చంపించాడు. తలనరికి చంపించిన తర్వాత కూడా అతని తల కవిత్వం రాసింది, దాన్ని బేసర్నామా అంటారు, ఇది తలలేనటువంటి కవిత్వం అని చెప్తారు. ఆయన నిండు కొలువులో ఔరంగజేబుని తిట్టాడు. అసలు ఊహాతీతమైన విషయం అనమాట. ఔరంగజేబు నిండు కొలువులో ఔరంగజేబు ఇది మన సంభాజీ కదా, ఆయన చంపించాడు. ఇంక అంత పళ్ళు బిగిస్తున్నారు కదా. ఔరంగజేబు సూఫీలు చంపాడనే విషయం తెలియదు ఇంటికి, చాలా మంది తెలియదు. ఔరంగజేబు ఆయన పట్టుకుని కట్టేసిన తర్వాత, నువ్వు నీ రక్తాన్ని పీడించావు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు ఓపెన్ తిట్టాడు. మొత్తం నిండు కొలువులో ఆహాకార, ఎంత అసలు ఊహాతీతం అది, ఎవడు చేయలేడు అవన్నీ. ఆ తర్వాత దానికి కూడా ఆయన సిగ్గుపడి, దాన్ని చంపలేక మొహమాట పడి వీడిని కలీమా చదవమన్నారు. కలీమా అంటే ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుల్ రసూలుల్లాహ్ అంటే ఏమిటి? అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త. ఇతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఆగిపోయాడు. చదువు అంటే రావట్లే, మళ్ళీ లా ఇలాహ ఇల్లల్లాహ్, మళ్ళీ అంటే మళ్ళీ అంటాడు. ఏం రెండోది ఇంకేం చెప్పాలి, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్లోనే ఆ పారవస్యంలో ఉన్నాను, దేవుడు ఒక్కడే, ఆయన తప్పితే ఇంకెవరు లేరు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదు అని చెప్పాడు. చెప్తే వాళ్ళకి పిచ్చి లేచింది. అంటే ఆయనకి దేవుడికి మధ్య మహమ్మద్ కూడా అక్కర్లేదు ఆయనకి, ఎందుకంటే ఆయన ఈయన ఒకడే కదా ఆయన ఉద్దేశంలో. తలని చెప్పారు. ఆ తల నరికితే తల చేతుల్లోనే పడింది, ప్రేయర్ చేస్తున్నప్పుడే నరికారు, అప్పుడు ఎలా పడింది, అది కూడా ఇలా వాళ్ళ మనకి పురాణ గాథల్లాగా, మన భక్త కవుల యొక్క గాథల్లాగా, తుకారాంకి నందన అనుకున్నట్టు సూఫీలు కూడా ఇలాంటి కథలు ఉంటాయి. వీళ్ళ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, భారతదేశంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు మెహర్ బాబా పేరు విన్నారా మీరు? విన్నానండి. మెహర్ బాబాకి ఇవాళ కొంచెం ఈ జనరేషన్లో తగ్గి ఉండొచ్చు, కానీ మా చిన్నప్పుడు అయితే
మెహర్ బాబా సెంటర్స్ ప్రతి ఊర్లో ఉన్నాయి. మెహర్ బాబాని దేవుడుగానే అందరూ చూసేవారు. వరల్డ్ వైడ్ ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి, విపరీతంగా ఫాలో అయింది. ఆయన ఏమైనా హిందువా? పార్సీ కదా. ఇప్పుడు సూఫీలు భక్త కవులు ఎంత కలిసిపోయారంటే ఎవరు సూఫీ ఎవరు భక్త కవి ఎవరు మనం చెప్పలేం. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను. బెంగాల్లో ఇవాళకి కూడా సత్యనారాయణ స్వామి అని హిందువులు తలుచుకుంటారు, సత్య పీర్ అని ముస్లిమ్స్ తలుచుకుంటారు. అటువంటి దాన్ని ఏమంటారు మజార్లు ఉన్నాయి. అక్కడికి ముస్లిమ్స్ వెళ్ళి ముస్లిం స్టైల్లో ప్రేయర్ చేస్తారు, హిందువులు పోయి వ్రతాలు చేసుకుంటారు. వీళ్ళకి తెలియదు యూట్యూబ్ వాళ్ళు పరిగెట్టాలి అక్కడికి. ఇవాళకి బెంగాల్లో ఉన్నాయి, బంగ్లాదేశ్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. సింధు నది యొక్క దేవుడి పేరు జూలేలాల్. జూలేలాల్ ఉడేరేలాల్ అంటారు. ఓకే. ఈ జూలేలాల్ ఉడేరేలాల్కి ముస్లిమ్స్ జిందా పీర్ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు జిందా పీర్ అంటారు, వీళ్ళు జూలేలాల్ అంటారు. ఒకటే ఒక సింధు నది ఒడ్డున ఉండేటువంటి కట్టడాల్లో ఒక దగ్గర ఆరతులు ఇచ్చి హిందువులు ప్రేయర్లు చేస్తుంటారు, దాని పక్కనే ఒక దర్గా మాదిరిగా ముస్లిమ్స్ ఒక పేరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇది భారతదేశం గడ్డ. ఇది ఇలా వేల సంవత్సరాల నుంచి కలిసిపోయినాం మనం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకున్నాం. యోగా సాధనాలు ఇవన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది సూఫీలు ఉన్నారు. ప్రాణాయామం నేర్చుకున్నాడు, అక్కడికి చెప్పిన వాళ్ళు, దాని గురించి మాట్లాడిన వాళ్ళు, అలాగే వాళ్ళ యొక్క పద్ధతులు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు సిక్కు మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ యొక్క సంపర్కం వల్ల వచ్చింది. సిక్కులు చూడండి, మీరు విగ్రహారాధన చేయరు, గురునానక్ గారు. ఇంకా ఆశ్చర్యం చెప్తాను, వాళ్ళ గురు గ్రంథ సాహెబ్లో సూఫీల యొక్క కవిత్వం, మహానుభావులందరి కవిత్వం ఉంది. అలాగే మన రవిదాస్ వాళ్ళందరిది, కబీర్ లాంటి వాళ్ళ కవిత్వం, ఆ నానక్ది గురువులు అందరిది పెట్టారు. అద్భుతం అది. అదేవిధంగా గోల్డెన్ టెంపుల్ తెలుసు కదా, గోల్డెన్ టెంపుల్కి ఎవరు శంకుస్థాపన చేశారండి? ఇప్పుడు యూట్యూబర్స్ వెళ్ళి దాన్ని బద్దలు కొట్టించారు. ఎందుకంటే సూఫీ ఒక మియా మీర్ అని ఒక సూఫీ గారు చేశాడు. ఇది భారతదేశం. భారతదేశం అంటే ఇది. వీళ్ళకి తెలియదు ఈ విషయం. ఇటువంటి మహత్తర సాంప్రదాయం నుంచి కబీర్ వచ్చాడు, ఇటువంటి మహత్తర సాంప్రదాయం నుంచి షిరిడి సాయిబాబా వచ్చాడు. ఈ సాంప్రదాయం విషయాలు తెలియకపోతే వీళ్ళకి, మన దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి ముస్లిం శిష్యుడు లేడండి, సిద్ధయ్య కదా ఆయన పేరు. అహ్మదుద్దీన్ అనేటువంటి ఆయన తత్వాలు రాశాడు. ఆయన ఏమందాం మనం? ఆయన హిందువులు ముస్లింలు ఇద్దరు ఫాలో అవుతారు, తత్వాలు పాడేవాళ్ళు, దాని సంప్రదాయం ఫాలో అయ్యేవాళ్ళు. ఆయన ముస్లిం అందామా హిందూ అందామా? ఆయన ఫాలో అయ్యేవాళ్ళని ఏమందాం? అంత ఆశ్చర్యమే. ఇప్పుడు దర్గాలకి లేకపోతే వాటికి వెళ్ళడం అనేది హిందువులు చేస్తారు. చాలా చోట్ల హిందువుల పండుగలు కూడా చాలా మంది తెలియదు ఈ విషయం. ఇదే ముస్లిం మతోన్మాదులు దీన్ని అంగీకరించరు. ముస్లిం మతోన్మాది ఏం కోరుకుంటే నో, కాఫీర్ విధానం నువ్వు ఫాలో కాకూడదు అని వెనక్కి లాగాలని చూస్తాడు. క్రిస్టియన్ మతోన్మాది నువ్వు పూజ చేయకూడదు, నువ్వు ప్రసాదం తినకూడదు, మీకు తెలుసు కదా, లేకపోతే తులసి మొక్కను ముట్టుకోకూడదు, అది దయ్యము, ఇది సైతాను అని చెప్తాడు. ఒకసారి క్రిస్టియన్ ఎవరో ప్రసాదం తినకపోతే నేను అడిగాను, ప్రసాదం మీరు ఎందుకు తినట్లేదు? నేను దేవుడు భిన్నంగా ఉన్నాడని అనుకోను కాబట్టి నాకు వేస్తే మామూలుగా పదార్థం కింద తింటాను, మీరు ఎందుకు తింటలేదు? దేవుడు తను తిని ఆ ఎంగిల్ అక్కడ పెట్టాడు, ప్రసాదం అని అందరూ తింటున్నారు. నాకైతే నిజంగా తెలియదు, మీరు కూడా ఎందుకు తినట్లేదంటే ఆ దేవుడు ఎంగిల్ చేశాడు కాబట్టి మీరు తినట్లేదు అంటే, మాకంటే ఎక్కువ ఈ దేవుడు మీద మీకు ఎక్కువ నమ్మకం ఉందని నేను. లేకపోతే ఆ దేవుడు లేడు కదా మీ సిద్ధాంతం, ఆ దేవుడు లేడు, యెహోవా ఉన్నాడా, ఈ జీసస్ ఉన్నాడు కదా, దేవుడు లేడు కాబట్టి ఇదేం ప్రసాదం మామూలు పదార్థం తినాలి, తింటలేదు ఎందుకు? వీళ్ళు విద్వేషం నూరిపోస్తారు. కానీ ఈ మతోన్మాదం రెండు పక్కల, ఇప్పుడు ముస్లింల్లో షావలీవుల్లా అని ఉండేవాడు, హిందువుల నుంచి వేరుకండి, బయటకు రండి, ఈ పద్ధతుల్ని దీంట్లో దిగజారకండి, మన కట్టు బొట్టు వేరే ఉండాలి, మన పైజామా వేసుకోవాలి, ఎంత హైట్ వేసుకోవాలి, మనం ఇంత గడ్డం పెంచాలి, ఈ దరిద్రం అంతా ఉంటుంది. అలాగే వీళ్ళు ఇప్పుడు ముస్లిం ఆయన, ముస్లింని ఎందుకు పూజిస్తావు? మిగతా వాళ్ళందరూ పూజిస్తూ అడగలేదు నువ్వు, ముస్లిం పూజిస్తే ఏమైంది అంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది? అది గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ ఎందుకు వస్తుంది? హిందూ మతోన్మాదం అనేది ఇప్పుడు మెల్లగా మొదలై పీక్స్కి వెళ్తోంది. మనం ఆ కాలంలో ఉన్నాము, అని చేతి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. ఎవరి ప్రయోజనాల కోసం? అది మనకు అందరికీ తెలుసు, ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం ఈ పనులు చేస్తారు. ముస్లింలు ద్వేషించాలి, ముస్లిం వేరు నేను వేరు నమ్మడం మొదలు పెట్టాలి. మతం ఉందండి దాంట్లో? హిందూ మతం ఎప్పుడైనా ఎవరన్నా వేరు చేయమని అయం నిజ పరోవేతి గణనా లఘు చేత వాడు వేరు నేను వేరు అని కాదు. ఉదార చరిత్రాంతో వసుదైక కుటుంబం అని కదా మన సిద్ధాంతం. మనందరం ఒకటే కుటుంబం అని కదా, నువ్వు వేరు నేను వేరు కాదని కదా, ఈశావాస్యం ఇదం సర్వం అని కదా. అవన్నీ మర్చిపోయి ఆయన ముస్లిం అయితే ముస్లింలు పూజించుకోవాలి, ముస్లింలు పూజించుకోవడానికి, కాపులు పూజించుకోవడానికి, మాలలు ఏంటిది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? దైవానికి ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు షిరిడి సాయి ఆ క్వాలిటీస్ అందుకున్నాడా? షిరిడి సాయి క్యాంప్లో కొంతమంది మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే షిరిడి సాయి దేవుడు అని చెప్పడానికి ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఏ మతంలో పుట్టావు, నువ్వు ఏ కులంలో పుట్టావు అని అడుగుతున్నారు కొంతమంది. ఆయన కొద్దిమంది షిరిడి సాయిబాబా హిందువు చెప్పడానికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎన్ని తిప్పలు పడుతున్నారంటే అన్ని పడుతున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ విషయం.
నేను అడిగాను వాళ్ళకి ఏం కావాలో మీరు అది ఎందుకు చేస్తున్నారు, మీరు కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎదుగుతున్నారు. షిరిడి సాయి ఒక పుట్టుకని బట్టి అవన్నీ మారిపోతాయండి. షిరిడి సాయి ఎక్కడ పుడితే మనం ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక కులంలో కానీ మతం కానీ మన చేతిలో ఉన్నాయి, మనం పుట్టాము ఆ మతం లేదు. కొంతమంది తర్వాత కన్వర్ట్ అవుతారు, వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. సాధారణంగా ఎక్కువ శాతం మనం ఆ మతంలో పుట్టాం కాబట్టి ఆ మతంలో ఫాలో అవుతుంటాం, అంతే కదా. మనం ఏం సొంతంగా కనిపెట్టుకున్నావు కాదు కదా. అయినా కూడా పక్క మతంలో ఏమైనా గొప్ప విషయాలను తెలుసుకుంటాము. షిరిడి సాయి మహానుభావుడు తన జీవితంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి సూఫీ కల్చర్కి, సింక్రిటిక్ కల్చర్కి ఆయన ఒక సాక్షాత్తు తార్కాణం. ఇప్పుడు కబీరు ఆయన ఒక సందర్భంలో షిరిడి సాయిబాబా స్వయంగా చెప్పాడు, నా మతం కబీరు, నా కులం పరవర్దిగార్. పరవర్దిగార్ అంటే దేవుడు, దైవమే ఆయన కులం. ఆయన దగ్గర కులాలు లేవు. రమణ మహర్షి గారి ఆశ్రమంలో, దీన్ని రమణ మహర్షి బాధ్యుడు అనట్లేదు, ఆయన కాలంలో రమణ మహర్షి కాలంలో బ్రాహ్మణులకి ఒక వరుస, బ్రాహ్మణులు కాని వాళ్ళకి ఇంకో వరుస భోజనం చేశారు. రమణ మహర్షికి ఏమి తేడా లేకుండా ఆయన మహానుభావుడు, భగవంతుడు, ఆయన అద్వైతాన్ని అందుకున్నాడు. ఆయన చేయలేదు ఇది, ఆశ్రమాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు, ఆయనకు సంబంధం లేదు. ఆ సిస్టమ్ అలా నడుస్తుంది. ఆయనకు ఆశ్రమం ఉన్నా లేకపోయినా ఆయన వెళ్ళి కొండల్లో గుట్టలో తపస్సు చేసుకుని బతికినటువంటి మనిషి ఆయన. వాళ్ళంతా వచ్చి ఆశ్రమం పెట్టారు, ఆయన భోజనం పెడితే తింటాడు, లేకపోతే బయటకు వెళ్ళి అడుక్కుని తింటాడు, చేత్తో అడుక్కునేవాడు. కానీ షిరిడి సాయి ఆశ్రమంలో, షిరిడి సాయి యొక్క ఆశ్రమం అంటే అది ఆయన ఒక మసీదులో ఉండేవాడు. ఆయన ముస్లిం ఆహార్యంలో ఉన్నాడు, కింద నుంచి పైదాకా ముస్లిం ఫకీర్గానే బతికాడు. అల్లా మాలిక్ అని చెప్పాడు, అల్లా భలా కరేగా అని చెప్పాడు. ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అల్లా పేరు స్పష్టంగా తీసేవాడు. తాను ఉన్నది ఒక మసీదులో, కానీ అక్కడతో అవలే స్టోరీ. దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. ఏ మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టరు, దానికి తులసి కోట పెట్టాడు. దాంట్లో ధుని అగ్ని రాజు చేశాడు, అవన్నీ ఉండవు మసీదులో. శంఖాలను గంటలు సిస్టమ్ పెట్టి ఎన్నో చేశాడు ఆయన. ఈ రెండు పద్ధతుల నుంచి ఆయన పక్క పక్కన పెట్టడం అనేటువంటి సిస్టమ్ ఆయన దగ్గర ఉంది. ఇది కబీర్ దగ్గర కూడా ఇక్కడి నుంచి ఉందనేది మనం గమనించాలి. కబీరు రాముడు అంటే కబీర్ పౌరాణిక రాముడు కాదు, ఆయన ఇష్టపడింది. రాముడు అంటే దేవుడు అని ఆయన ఉద్దేశంలో. కబీర్ రామనామాన్ని గురించి చెప్పాడంటే దేవుడి గురించి చెప్పాడు, వేరే ఏమీ అర్థం లేదు దాంట్లో. ఆయన కూడా కులభేదాలను ఎంత తీవ్రంగా నిరసించాడంటే, ఏమిటి మీరు బ్రాహ్మలా, మరి పుట్టేటప్పుడే జంజి వేసుకుని ఎందుకు పుట్టలేదు, ఏమిటి మీరు గొప్ప కులస్తులా, మరి వేరే మార్గంలో పుట్టాల్సింది మా మార్గంలో మేమందరం పుట్టినట్టు పుట్టావు కానీ కూడా అని. నువ్వు ముస్లింవా, నువ్వు ముస్లిం అయితే మరి పుట్టేటప్పుడు శుద్ధి చేయించుకుని ఎందుకు పుట్టలేదు, పుట్టేటప్పుడే ఇక్కడికి వచ్చి చేయించుకుంటావు కదా, పుట్టేటప్పుడు మనిషి నువ్వు. ఇది ఎవరైనా చెప్తారా? ముస్లింలు పట్టుకుని ఆయన ఏమిటి అట్లా అరుస్తున్నావు మసీదు మీద కూర్చుని, మీ దేవుడు ఏమైనా చెవిటాడా అని గుంగా హెక్కా ఎవడని అంటాడా? ఈ గొప్ప సాహసం, ఆ ట్రెడిషన్స్ని ధిక్కారం అక్కడి నుంచి వచ్చింది ఈయనది. కబీర్ పంథీయులు ఉన్నారు, కబీర్ పంథ చాలా పెద్ద సిస్టమ్ అది. కబీర్ లాంటి మహానుభావులు భారతదేశంలో కబీరు, నారాయణ గురు, గాంధీ గారు, టాగోరు, లేకపోతే మా షిరిడి సాయి, ఇలాంటి మహనీయులంతా భారతదేశంలో పుడతారు. ఇది ఒక పెద్ద ప్రవాహం ఇది. అక్కడి నుంచి వచ్చాడు ఆయన. అంచేత నా మతం కబీరు అని చెప్పాడు. ఈ విషయం పట్టించుకోవట్లేదు ఎవరు. ఆ మతం కబీర్ అనే పద్ధతి ప్రకారం నడిచాడు ఆయన. ఇది మనం మర్చిపోతే చాలా అరుదుగా ఇప్పుడు షిరిడి సాయి గురించి మాట్లాడితే ఆయన ఏదో బయట అడుక్కుంటూ తిన్నాడు, లేకపోతే అల్లా మాలిక్ అన్నాడు, అంతే కాదండి. హిందూ శాస్త్రాల మీద ఆయన కమాండ్ ఉన్నట్టుగా చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇది చాలా ఆశ్చర్యం. హిందూ శాస్త్రాల మీద కమాండ్ ఉందా షిరిడి సాయిబాబాకి? ఎందుకంటే వీళ్ళు అన్నిటి దాటి నేర్చుకున్నారండి, నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, దాటి వెళ్ళారు. ఆయన ముందు ఒకసారి ఒక బ్రాహ్మడు, నానాసాహెబ్ అనుకుంటాను పేరు, ఆయన కూర్చుని చదువుకుంటాడు. ఏమిటా చదువుతున్నావు, గొడుగుతున్నావు ఏమిటని, గీతలండి మీకు తెలియదు అన్నమాట. భగవద్గీత శ్లోకాలు చదువుకుంటాడు ఆయన. కొంచెం గట్టిగా చదవరాదవా అన్నాడు. అడిగితే భగవద్గీత శ్లోకం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని ఒక శ్లోకం ఉంటుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న, జ్ఞానుల దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాళ్ళు అప్పుడు శ్లోకంలో మనకి జ్ఞానులు ఎలా బోధిస్తారు, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే శ్లోకం అనమాట. ఈయన ఏమిటి దీని అర్థం అన్నాడు. ఆయన ఇంకా విసుక్కుంటూ, ఇది సంస్కృతం అండి, నువ్వు చెప్పవా బాబు అంటే, తద్విద్ది అంటే పదానికి అర్థం చెప్పాను. తద్విద్ది ప్రణిపాతేన, ప్రణిపాతేన అంటే నమస్కారం, సాష్టాంగ నమస్కారం. పాతేన అంటే పడిపోవడం నమస్కారం. ప్రణిపాతేన అంటే ఏమోనండి అది కూడా నమస్కారం అండి. మరి 2 అక్షరాలు ఎందుకు అదనంగా వాడాడంటో వ్యాసుడు అని అడిగాడు. పరిప్రశ్నేనా అంటే క్వశ్చన్ చేయడం ద్వారా, ప్రశ్నేనా అంటే ప్రశ్నించడం, పరిప్రశ్నేనా అంటే అది కూడా ప్రశ్నించడమే. అది కూడా ప్రశ్నించడం అయితే ఈ 2 అక్షరాలు మళ్ళీ ఎందుకు కలిపాడంటావు, వ్యాసుడు అంత తెలివి తక్కువ అంటావా అన్నాడు. గుండె అయిపోయింది. అప్పటిదాకా ఈ ఫకీర్ గారికి ఏం తెలియదు, అలా మనకని చెప్తున్నాడు అనుకుంటున్నాడు. అప్పుడు నమస్కారం పెట్టి, మీరు చెప్పండి అంటే,
ప్రణిపాతేన అంటే మామూలుగా దాన్ని ఏమంటారు, సాష్టాంగ నమస్కారం తంతుగా వెళ్ళి దండం పెడతారు కదా, సర్వాన్ని సమర్పణ చేసుకోవాలి, కంప్లీట్ సరెండర్, అది అర్థం. పరిప్రశ్నేనా అంటే నీకు సమాధానం ప్రాపర్గా వచ్చేదాకా అడగడమే కాదు, ఆ సమాధానం గురువు నిక్కరించడానికి తర్కం గురించి నీకేం తెలుసు అడుగుతాను అనే టైప్ కాదు. ఆ గురువు దగ్గర అహంకారం పనికిరాదు. అత్యంత వినయంగా వారి దగ్గరికి నేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ అడగాలి అని మొత్తం శ్లోకానికి ఆయన అర్థం చెప్పాడు. గుండె అయిపోతుంది ఎవరికైనా చూస్తే. ఆ మహానుభావుడు గీతకు కూడా మొత్తం భాష్యం చెప్పాడట. అది ఎవడు ప్రాపర్ రికార్డ్ చేయలేదు. ఆయన రికార్డ్ చేయమని అడిగేవాడు కాదు. ఆయనకు ఆ రోజుల్లో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఆవిడ ఎవరితోంది ఏదో సినిమా తీసిన తర్వాత పాపులారిటీ వచ్చింది. ఏ సినిమా గురించి చెప్పింది ఆవిడ, మాధవలత, నాకు తెలియదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఆయనకి ఎంత డబ్బు వచ్చేదంటే అసలు ఆ డబ్బుని ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక ఆఫీసర్ని పెట్టారు. కానీ సాయంత్రం వేసేది ఆయన దగ్గర 10 రూపాయలు కూడా ఉండదు. అంత జల్లేసి ఆ 7 పైసలు 6 పైసలు పెట్టు, లేదా ఏమీ లేకుండా పడుకున్నాడు. మళ్ళీ రేపు డబ్బులు వచ్చాయి. మామూలుగా అడుక్కుంటూ తిరిగేవాడు. ఎవడన్నా బాగా డబ్బు వచ్చినవాడు వచ్చినా నువ్వు తప్పుకో, నేను అడుక్కోవడానికి వెళ్ళాలనేవాడు. ఆ డబ్బును వాళ్ళంటే చీదర ఉండేది ఆయన. ఇట్లా ఆయన కంప్లీట్ ఫకీర్ జీవితం గడిపాడు, ఆయన దగ్గర ఏమి లేకుండా. ఆ రోజుల్లోనే ఆయనకు అంత పాపులారిటీ ఉంది. ఆయన చిన్నవాడు కాదు, 77లోనే ఇప్పుడు మనోజ్ కుమార్. ఆ మనోజ్ కుమార్ కూడా తర్వాత బీజేపీలో చేరాడుగా. షిరిడి కా సాయిబాబా సినిమా తీశాడు, షిరిడి వాలే సాయిబాబా అని. ఆ తర్వాత మన విజయ్ చంద్ర తీశాడు. సినిమాలు చాలా చోట్ల వచ్చినాయి. సినిమాల వల్ల పాపులారిటీ తెచ్చుకునేంత చిన్నవాడు కాదు ఆయన. ఉదాహరణకి పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారు. ఈ పుట్టపర్తి సాయిబాబా అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు మీరు చెప్పండి? తెలియదండి నాకు. ఆయన పాపులారిటీని కొంత మనం సంపాదిద్దామని. ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ అనే కోపం వస్తుంది అందరికీ. కానీ ఒక విషయం గుర్తుపెట్టి, నేను పుట్టపర్తి సాయిబాబా గురించి రాశాను కూడా చెప్తున్నాను. అదే సమయంలో పుట్టపర్తిలో 8-10 మంది ఇలాంటి ఆ అనంతపురం ప్రాంతంలో అనేక మంది దీన్ని ఏమంటారంటే ఆస్పిరెంట్స్, ఇలాంటి మేము సాయిబాబా పెట్టుకున్న చాలా మంది ఉన్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో కలుతుంది. ఈయన కూడా పెట్టుకున్నాడు. ఈయన రకరకాల పనులు చేశాడు. చివరికి ఈయన క్లిక్ అయ్యాడు, మిగతా వాళ్ళు 0 అయ్యారు. ఈయన తర్వాత బాలసాయిబాబా, ఇంకోటి తర్వాత ప్రేమ సాయి, ఇంకా గాడిగుడ్డు సాయి, రకరకాల సాయి. ఈ సాయిలు అంతా ఎందుకని ఆయన పాపులారిటీని చూసే కదా. అంటే ఆయన ఎంత పాపులర్ అవ్వకపోతే వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు. వేరే పేరు పెట్టుకోవచ్చు కదా, తన పేరు పెట్టుకోవచ్చు కదా. సత్యనారాయణ రాజు అనేటువంటి పేరుని పెట్టుకోలేదు కదా, ఆయనే వీళ్ళు అన్నారు మళ్ళీ. ఇవన్నీ కూడా ఆయనకు అప్పటికే విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆ పాపులారిటీ గురించి ఆయన పాకులాడలేదు, ఆయన ఎవరిని అడగలేదు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి జ్ఞానం ఉన్నది. అంతేకాదండి, యోగిక్ సిస్టమ్స్లో చాలామంది సూఫీలకి చాలా గ్రిప్ ఉండేది. ఇప్పుడు నాథ సాంప్రదాయం మీకు తెలుసు కదా. నాథ సాంప్రదాయము, సూఫీ సాంప్రదాయము, అవధూత సాంప్రదాయము, భక్తి సాంప్రదాయం, ఇవన్నీ కలగలుపుగా నడిచినాయి. గోరఖ్నాథ్ అనేటువంటి ఆయనని ముస్లిమ్స్ వాళ్ళు ఖిజ్ర్ అని వాళ్ళు ఒక పేరు పెట్టుకుని ఇదే పద్ధతి. ఆ గోరఖనాథే మళ్ళీ. ఇప్పుడు సూఫీల పాటలు, ఇప్పుడు నుస్రత్ ఫతే అలీ గారు పాడినప్పుడు మేక్ గోరఖ దండాహు పాడతాడు, మీరాబాయి పాడతాడు, అందరూ పాడతారు. పాకిస్తాన్లో వాళ్ళు మళ్ళీ వీళ్ళు అంటే కోపం వస్తుంది. వాళ్ళకి ఏ తేడా లేకుండా హిందువులు ముస్లింలు కంప్లీట్ ఇంటరాక్షన్. కబీర్ కావచ్చు, రవిదాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ భావజాలాలు చాలాసార్లు వ్యక్తులు శుభ్రంగా మాట్లాడుకున్నారు, శుభ్రంగా కలిశారు, శుభ్రంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ ఉద్యమాలు ప్రజలు వేలం వెర్రి కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళ దీని పురాణాలను, వీళ్ళ బ్రాహ్మణులను వాళ్ళు బిగించిన కూర్చున్నటువంటి దానివల్ల ఇప్పుడు పారిపోకుండా హిందూ మతంలో నిలబడ్డారంటే దానికి కారణం భక్తి ఉద్యమం. ఈవెన్ ఇస్లాంలో కూడా మెడపెట్టి కోస్తే కాదు, కోస్తే కొంతమంది అయి ఉంటారు భయపడి. కానీ సూఫీల యొక్క ప్రేమ వల్ల, సూఫీల యొక్క వాళ్ళ యొక్క నృత్యాలు, వాళ్ళ యొక్క పాటలు, వాళ్ళ యొక్క సంతోషం, దానివల్ల ఎంత తేరే ఇష్క్ నచాయా అని పాడుతుంటే అమితాబ్ ఎంత బాగుంటుందండి, ఎంత అద్భుతం. బుల్లేషాది మీకు బాబీ సినిమా తెలుసా, రాజ్ కపూర్ గారిది పూర్వం. బాబీ సినిమాలో ఒక పాట ఉంటుంది, ఏది బేషక్ మందిర్ మస్జిద్ తోడో, ఫస్ట్ పాటే. అంటే మందిరాన్ని బదలు కొట్టాడు, ముస్లిం కాబట్టి మందిరాన్ని బదలు కొట్టమంటాడు కదా. మస్జిద్ తోడో, మస్జిద్ బదలు కొట్టాడు. బుల్లేషా కాదు, బుల్లేషా చెప్తున్నాడు. బుల్లేషా గొప్ప సూఫీ. బుల్లేషా ఏమని చెప్తున్నాడు అంటే మందిరాన్ని బదలు కొట్టాయి, మసీదుని బదలు కొట్టాయి అని చెప్తున్నాడు. కానీ ప్రేమ నిండిన ఒక్క హృదయాన్ని కూడా బదలు కొట్టకని చెప్తాను. ఏ మాట కానీ ప్రేమతో ఉన్న ఒక్క హృదయాన్ని కూడా నువ్వు గాయపరచక ఇబ్బంది పెట్టదు. కావాలంటే ఈ కట్టడాలని బదలు కొట్టాయి. మీరు చెప్పిన సూఫీ సాహిత్యం అంటావా లేదు, మీరు చాలా గొప్పగా దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ షిరిడి సాయిబాబాకు సంబంధించి కొన్ని నెరేషన్స్ సోషల్ మీడియాలో వస్తున్న దాంట్లో షిరిడి సాయిబాబా గారు మాంసాన్ని తినేవారని, దాంతోపాటు బూత్లు మాట్లాడేవారని, తిట్టారు అని చెప్పేసి కూడా కొన్ని పుస్తకాల్లో నుంచి కట్టింగ్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని కంటెక్స్ట్ మనం చూడాల్సింది.
ఇప్పుడు బూతులు అనే దానికి వాళ్ళు బూతులు మాట్లాడడం అంటే ప్రజల యొక్క వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ భాషలో మాట్లాడిన మాట వాస్తవం అండి. కానీ మహానుభావులు చాలాసార్లు మాట్లాడిన మాటలకు అర్థాలు అవి కాదు. దాన్ని చాలామంది వీడియోలు పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు ఎవరినో ముండా అన్నాడు, ఎవరినో భార్య అన్నాడు అంటే వాళ్ళు అన్నది ఎవరినో అతని యొక్క పద్ధతిని అతని యొక్క భార్య అన్నారు. అతని యొక్క ఒక ముస్లిం యొక్క ఒక పట్టుదల అవతలని కన్వర్ట్ చేయాలి, లేకపోతే హిందువులు ద్వేషించాలనే విధానాన్ని వాడికి ఒక మొండ ఉంది లేకపోతే భార్య ఉందని ఎక్కిరించాడు. దాన్ని వదిలేయాలని ఇది అంటాడు. వీళ్ళకి ఇప్పుడు అది చెప్పరు దానికి బ్యాక్గ్రౌండ్. ఇది ఒకటి కట్ చేసి చూపిస్తారు మనకి. ఇలాంటి పిచ్చి మాటలు ఉన్నాయి. లేకపోతే మీరేమన్నారు ఇంకోటి బూతులు మాంసం తినడం హిందూ మతం లేదా? మాంసం తినడం వేదంలో ఉందని మనం అన్నాము. ఏది జంతువాదం ఉందని అన్నాం, వాళ్ళకి కోపం వచ్చింది. పురాణాల్లో లెక్కలైన ఉన్నాయి. ఏది రంతిదేవుడి కథ మనం చెప్పుకున్నాము, ఏది గోవులకు సంబంధించి విశ్వామిత్రుడు కుక్క మాంసం తినడానికి కథ ఉంది. ఏం చేస్తుందని రాముడు మాంసం తినడం రామాయణంలో ఉంది, మళ్ళీ కోపం వచ్చేస్తుంది. చాలా మంది వాళ్ళు పెద్దవాళ్ళు చాగంటిను గరికపాటి లాంటి వారు ఎవరో చెప్పారు, ఇది రామాయణంలో ఆయన క్షత్రియుడు రావు తింటే మీకేమైంది. ఇప్పుడు షిరిడి సాయి మాంసం తినడం అనేది అంత పెద్ద అబ్జెక్షనబుల్ విషయం వాళ్ళకి ఎందుకు అయింది అంటున్నాను నేను. కానీ ఆయన మాంసం తినడం ఎవరినైనా మాంసం తినమని అడిగాడా? మాంసం తినడం నోట్లో మాంసం పెట్టాడా? లేదే. ఎవరినైనా కన్వర్ట్ చేశాడా? లేదే. ఎవరినో ఒకసారి నేను కన్వర్ట్ చేశాను ఒక ముస్లిం చెప్తే ఇది చెప్పడమో లేకపోతే చేద్దామని అనడమో ఇది జరిగింది ఆయన ముందు. అప్పుడు ఆయనకి ఆగ్రహం వచ్చి మతం మార్చుకుంటావా, నీ అబ్బాయిని మార్చుకోగలుగుతావా అని అన్నాడు. అంటే అంత ఆగ్రహం ఉంది వాళ్ళకి మత మార్పిడి పట్ల. మత మార్పిడి అనేది ఆయన ఎక్కడా లేదండి. హిందువుల చేత కూర్చోబెట్టి హిందువుల యొక్క పద్ధతి ప్రకారం రామాయణాన్ని రామకథాలని నడిపించాడని, దీపావళి లాంటి రకరకాల పండుగలు చేయించాడు. దీపావళి అని కాదు, రకరకాల పండుగలు చేయించాడు. అలాగే ముస్లింల యొక్క పండుగలు మొహర్రం అని కూడా దగ్గర కూర్చొని చేయించాడని, వాటిలో అందరిని ఇన్వాల్వ్ చేశాడని. కావాల్సిందే అది. మనకు కావాల్సింది సామరస్యమే కావాలి. అల్లా మాలిక్ అని అన్నాడంటే అల్లా అనేటువంటిది ఒక పదం అండి. ఇప్పుడు వంకాయ అంటే వంకాయ, దాన్నే బెంగన్ అంటారు హిందీలో. ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింజాల్ అంటారు. బ్రింజాల్ వేరు, వంకాయ వేరు అవుతుందా? తలుపు వేరు, డోర్ వేరు అవుతుందా? తలుపు మన భాషలో అంటాం, డోర్ ఇంగ్లీష్ భాషలో అంటారు, దర్వాజా అనేది హిందీ భాషలో అంటారు. ఏదైనా ఒకటే కదా. ఆ ప్రాంతంలో ఉన్నాడు అల్లా అన్నాడు. ఇప్పుడు మనకి మన శబ్దాలు ఇంద్రుడు, వరుణుడు ఇవన్నీ కూడా జందబెస్తా పుస్తకంలో ఉన్నాయి. ఏది? పర్షియన్స్ యొక్క పుస్తకంలో. ఇరాన్లో వాళ్ళది. ఇరాన్ అంటేనే ఆర్యన్ అని అర్థం. వాళ్ళ ఏన్షియంట్ మతం ఏదైతే ఉందో అది మన ఆర్యన్స్కి దగ్గరగా ఉండింది. ఇద్దరు ఒకటే స్ట్రీమ్ నుంచి చీలిపోయినటువంటి బ్యాచ్. అందువల్ల వాళ్ళ యొక్క జందబెస్తా అనే పుస్తకం. వాళ్ళ దేవుడి పేరు అహురా మజ్దా. అహురా మజ్దా అంటే మనకి వరుణుడికి దగ్గర. కొన్ని పేర్లు ఇంద్రుడు, వరుణుడు అంటే వాళ్ళ దాంట్లో ఉన్నాయి. గంధర్వ శబ్దం ఉంది. ఇవన్నీ జందవ్యవస్థలు ఉన్నాయి. ఎందుకు? సంపర్కం వల్ల. అరేబియాతో మనకు సంపర్కం ఉంటే మన పదాలు అక్కడ కూడా వెళ్ళేవి, వాళ్ళతో మనకు సంపర్కం మన పదాలు వాళ్ళకి వచ్చేవి. అల్లాహ్ అనేటువంటిది ఒక ప్రాంతంలో దేవుడిని సూచించే పదం. అల్లాహ్ మనకంటే దేవుడు గొప్పవాడని చెప్తే వేరే అర్థం ఏమీ లేదు. ఆయన ఏమి వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళ దృష్టి అంటే అల్లాహ్ వేరు, పరమేశ్వరుడు వేరు, నారాయణుడు వేరు. వీళ్ళిద్దరూ పరస్పరం అంటే వీళ్ళు ఎంతసేపు కూడా మా కుల నాయకుడు అంటూ మా మత నాయకుడు అంటూ ఆలోచిస్తున్నారు. కానీ కాదు, అల్లా సమస్త సృష్టిని సృష్టించాడని ఈ ఖురాన్లో రాశారు. అలాగే మన భగవంతుడు మన ఇది కూడా విశ్వాన్ని సమస్తాన్ని సృష్టించాడు, అన్ని జీవుల్ని సృష్టించాడు. యో దేవో అగ్నౌ యో అప్సు యో విశ్వం భువనాన్ని మావివేశ అని మొత్తం సమస్త విశ్వము సమస్త భువనాల్ని ఏ అగ్నిలోను నీళ్లలోను అన్నిట్లోనూ యో ఔషధిషు యో వనస్పతిషు ఎవరైతే వనస్పతుల్లోనూ ఔషధాల్లో కూడా ఉన్నారో అటువంటి ప్రవేశించాడు. అటువంటి దేవుడికి తస్మై దేవాయ నమో నమః, అటువంటి దేవుడికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను ఉపనిషత్తులు చెప్తారు. అన్నిట్లోనూ ఉన్నాడు. నీల పతంగో హరితో లోహితాక్ష అంటే నీలమైనటువంటి సీతాకోక రెక్కలున్న సీతాకోక చిలక, ఎర్రటి ముక్కు ఉన్నటువంటి చిలక, తడిద్ గర్భ సముద్ర ఋతవ ఋతువులు సముద్రాలు, లేకపోతే మహామహా మేఘాలు, పిడుగులు, ఇవన్నీ కూడా దైవమే. అలాగే త్వం స్త్రీ త్వం పుమానసి, నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి. త్వం కుమార ఉతవా కుమారి, నువ్వు కుమారుడివి కూడా. తమ్ జీర్ణోదండేన వంచేసి ఇలా కాళ్ళు వణికిపోతూ నడుస్తున్నటువంటి ముస్లింవాడివి. త్వం జాతో భవతి విశ్వతో అనేక ముఖాల్లో అనేక చోట్ల జన్మిస్తున్నావు అని. అంటే అన్ని రూపాలు దేవుడివి. ఇది మన యొక్క పద్ధతి. ఆ రూపాల్లో ఉన్నటువంటిది కేవలం ఇది ఈ కులంలోని ఈ మతంలో పుట్టాడు అని అడుగుతున్నాను. అన్ని కులాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుడి యొక్క రూపాలే కదండి. ఈశావాస్యమిదం సర్వం అంటే. ఇప్పుడు సాయిబాబా ఈ ముస్లిం మతంలో ఉన్నప్పటికీ ఆయనకి ఈ కమాండ్ ఏదైతే ఉన్నదో,
ఆయన ఒక సందర్భంలో తనకున్న ట్రైనింగ్ చెప్పాడు. చాలా కష్టం అండి, వాళ్ళు చెప్పడం చాలా రేర్గా చెప్తారు. ఒక సందర్భంలో తన గురువు గురించి చెప్పాడు. గురువు పేరు చెప్పలేదు, గురువు ఏం చేశాడు చెప్పలేదు, వివరంగా చెప్పలేదు. గురువు తన తలకిందులుగా వేలాడదీశాడని చెప్పాడు. అక్కడ బావిలోనో చెట్లోంచి అక్కడి నుంచి. ఇవి యోగిక్ ప్రాక్టీసెస్ అండి. చాలా మంది ప్రాణాయామాలను యోగ ప్రాక్టీసులు చేసేవారు. అంటే ఈయనకి ఆ ప్రాక్టీస్లో అనుభవం ఉంది, ఈయన గీతల సారాంశంలో అనుభవం ఉంది, ఈయన మాట్లాడిన మాటలు ఎక్కడ లోతు తగ్గలేదు. అంచేత వీళ్ళు దే హ్యావ్ రీచ్డ్ ఎ పాయింట్. అంతగా దాటి వెళ్ళినటువంటి మహనీయులు వాళ్ళు. వాళ్ళ విషయాన్ని స్పష్టంగా మనకు చెప్పగలుగుతారు. అందుచేత ఆయన ముస్లిం పద్ధతిలో మాట్లాడినా, లేకపోతే మాంసం తినిపించినా, మాంసం వండాడండి, అందరికీ పెట్టాడు. దాంట్లో నీకు పెట్టడం నాకు పెట్టడం అనలేదు. రెండో విషయం ఏంటంటే నేను మాంసం తిన్ను, అది తిను. ఎవరికైనా అలా చేసాడు? ఎవరినైనా కన్వర్ట్ చేశాడా? కన్వర్షన్ గురించి ఎప్పుడైనా మాట్లాడా? కన్వర్షన్ నేను ఇందాక చెప్పాను, ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు చేదరించుకోండి. మీరు అంటున్న దాంట్లో కులాల విషయం చాలా ముఖ్యమైన విషయం. నేను షిరిడి సాయి శిబిరంలో కూడా చాలా మందికి చెప్తున్నాను ఆ విషయం. మాట్లాడదాం కులం సంబంధించి. సబ్కా మాలిక్ ఏకే అని చెప్పేసి హిందువుల దగ్గరని, ఇలా మాత్రమే దేవుడు అని చెప్పేసి ముస్లిం దగ్గర చెప్పాడంటూ ఒక పేజ్ మీమ్ పేజ్లో వాళ్ళు ప్రచారం చేశారు. హిందూ కాదు, దేవుడు కాదు, గురువు అంతకన్నా కాదు, ఫేకు అని అనకూడని మాటలు కూడా కొన్ని సాయిబాబా గురించి ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వాళ్ళు. అంటే మీరు ఇందాక అన్నది ఆయన సబ్కా మాలిక్ ఏ కనలేదని ఒక వాదం ఉంది. అందరికీ దేవుడు ఒక్కడైనా అని చెప్పలేదు, అల్లా మాలిక్ మాత్రమే అన్నది కూడా ఉంది. అది ఆయనకి సంబంధించిన లిటరేచర్, ముఖ్యంగా సచరిత్ర ఎక్కువ ఆధారం. నేనేమన్నానంటే ఇది మాత్రం సొంత తప్పు. ముస్లింలు కనిపించినప్పుడు వాళ్ళకి వేరే చెప్పాడు, హిందువులు అలా ఎప్పుడు చెప్పలేదు. ఆయన చుట్టూ ఎప్పుడు ముస్లిమ్స్ వేరేగా ఒక మీటింగ్ పెట్టుకోలేదు, హిందువులు వేరే మీటింగ్. ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అబ్దుల్లా అని చక్కగా ఆయన బాగా దగ్గరైనటువంటి ఒక అనుయాయి ఉండేవాడు. అలాగే హిందువులు, బ్రాహ్మణులు, అన్ని కులస్తులు ఉండేవారు ఆయన చుట్టూ. వాళ్ళందరితో ఎప్పుడు ఒకసారి మాట్లాడాడు. ఆయన నాకు తెలిసి అన్ని సందర్భాల్లో కూడా ఎక్కువసారి అల్లా మాలిక్ అని చెప్పాడు. దాన్ని నేను దాచుకోలేదు. అల్లా మాలిక్ అంటే మీరంతా ముస్లిం మతంలోకి రమ్మని అర్థం కాదు. ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఆ విషయాన్ని అంగీకరించలేదు కూడా. అది కానే కాదు. దేవుడు సర్వోన్నతుడు, దేవుడు గొప్పవాడు, అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే మన యజమాని అని చెప్పడం ఆయన ఉద్దేశం. అంతకంటే వేరే ఏం చెప్పలేదు. హిందూ దేవాలయాల నుండి సాయిబాబా దానికి సంబంధించిన నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, సత్యాపీర్ గురించి చెప్పాను, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. హిందూ దేవాలయాల్లో హిందూ అంటే ఎవడండి? ఎట్లా ఫిక్స్ చేస్తారు ఎవరన్నా హిందువుని? రేపొద్దున పలానా కులస్తుడిని కూడా తీసేయమని చెప్తారని నా డౌట్. నేను అనేది ఏంటంటే ఆయన దైవత్వాన్ని అందుకున్న తర్వాత ఆయన హిందూ ఎందుకు అవుతాడు, ముస్లిం ఎందుకు అవుతాడు, అన్నింటినీ ఎందుకు అవుతాడు అని అడుగుతాను నేను. ఆయన ఎక్కడా కూడా ఏ సందర్భంలోనూ లోయెస్ట్ క్వాలిటీ చూపించలేదు. ఆయన అందరితో సమానంగా ఉన్నాడు, అందరికీ సమానమైన తత్వాన్ని బోధించాడు. ఆయన యొక్క సారాంశం ఏమిటి? మతోన్మాదాన్ని వ్యతిరేకించడం. ముస్లిం మతోన్మాదమైన, హిందూ మతోన్మాదమైన. అదే సమయంలో మత సామరస్యాన్ని బోధించడం, ఇద్దరు కలిసి జీవించాలి అని చెప్పడం, ఆచరణలో చేయించాడు ఆ పని. అలాగే మూడోది ఏమిటి? కులానికి వ్యతిరేకం. కులానికి సంబంధించి ఏం చేశారు సాయిబాబా? అసలు చాలా తక్కువ ప్రచారం ఉన్నటువంటి విషయం, ఆయన ఉన్న ప్రాంతమే దళితుల ప్రాంతం అని. దళితుల వాళ్ళని ఉన్నాడు ఆయన. నాకు సాయి శిబిరంలో ఒక పెద్ద చెప్పారు, ఇది దురదృష్టవశాత్తు ఎక్కువ లిటరేచర్లో రాదు. నేను 25 ఏళ్ల క్రితమే సాయిబాబా గురించి రాయడం మొదలుపెట్టాను, షిరిడి సాయిబాబా గురించి. వారు దాసగణం అని వారి శిష్యులు ఉన్నారు. దాసగణం చాలా ముఖ్యుడు ఆయన. అంటే ఆయనకి ఒక ఇదేమంటారంటే ఈ హరికథలు చెప్పే సిస్టమ్ ఉంది కదా, దానికి ఆహార్యాన్ని అలవాటు చేసిందే సాయిబాబా. చొక్కా ఇప్పేశాడు స్వయంగా, ఇప్పేసి ఒక శాలువ మెడలో వేసి తంబూరా పెట్టి ఇలా ఉండాలని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఓహో ఇదినమాట సాంప్రదాయం నాకని. బాబా వారికి అన్నీ తెలుసు. అయితే ఆ దాసగణం చెప్తాడు. నేను దాసగణం యొక్క కుల వ్యతిరేక ప్రవచనాల గురించి నేను చాలాసార్లు రాశానండి. ఇటు బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారా? ముఖం నుంచి సూక్ష్మ క్రిములు, రోగకారకమైన క్రిములు వస్తాయి, మన చీవుడి నుంచి, గళ్ళ నుంచి. అదే మీరు అని అడిగాడు. ముక్కు నుంచి అదే వస్తాయి కదా, నువ్వు అదే అని మీకు సిగ్గులేదా అని ఆయన కులానికి సంబంధించి నిప్పులు ఆయన చెప్పినవి. నేను దాన్ని 2000 ఇయర్లో ఫుల్ పేజ్లో వేసాను, దాసగణం బొమ్మేసి. దురదృష్టం ఏంటంటే సాయిబాబా దగ్గర ఇది లేకపోతే సాయిబాబా భక్తుడి దగ్గర ఉండే అవకాశం లేదు. ఈ కుల వ్యతిరేకత అనేటువంటిది ప్రతి ఒక్క భక్తి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళందరూ కుల భేదాలు లేకుండా బ్రతికారు కింది కులాల్లో. అలాగే సూఫీలందరితో అన్ని కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ సంప్రదాయంలో ప్రధానమైన సారాంశం అది. అలాగే డబ్బు లేకపోవడం అంటే, డబ్బు ఉన్న వాడిని ఆయన ఎప్పుడు గౌరవించి పెద్ద పెట్టేసినప్పుడు పెద్ద పెద్ద బాబాలు ఏం చేస్తారంటే హోమ్ మినిస్టర్ గారిని వాళ్ళని పిలిచి వాళ్ళ పైన డాస్మి కూర్చోబెడతారు పక్కన. అంతే కదండి. సాయిబాబా కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ ఎప్పుడన్నా డబ్బునోడికి ఏం వాల్యూ ఇచ్చినట్టు లేదండి. వాళ్ళు వస్తుంటేనే ఈ చిందులు తెక్కేవాడు. ఎవరో వస్తున్నారు పెద్ద పెద్ద
కలెక్టర్లో డబ్బుని వాళ్ళు అంటే ఆ రోజంతా ఈ రసానంతో గంతులేసేవాడు, ఇది ముందర తెలిసేది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కలవకుండా వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడు. నేను వెళ్ళి అడుక్కోవాలని చెప్పాడు ఒకసారి. ఇదేంటిది, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు నీకు ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్పేటువంటి నీకు డబ్బుకు అవసరమైన ఆ 2 పైసలు నీకు ఇచ్చేస్తారు, వాళ్ళు 2000 ఇవ్వడానికి వచ్చారు అంటే నా తప్పకుండా పక్కని వాడు. లేకపోతే ఇక్కడ కూర్చున్నది ఎవరనుకున్నావు, నేను ముస్లింని, నేను అంటరాని వాడిని, నేను ఎవరిని, నువ్వు పక్క తప్పుకో, నువ్వు బ్రాహ్మడు పెద్ద చదువు కదా అని చెప్పి ఇంకో తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా కుల భేదాలని, డబ్బు ఉండడం లేకపోవడం భేదాలని ఆయన అసలు వెంట్రుకంతా కూడా లెక్క చేయలేదు. ఏమి లెక్క చేయకుండా దాని గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ సమస్య ఏంటంటే ఈ సామరస్యం ఉండకూడదు, మతోన్మాదం పెరగాలి, హిందువులు ముస్లింలు వేరైపోవాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జెస్ మీదకి వస్తారు వీళ్ళు, ఏవైతే 2 మతాలని కలిపేది, ఇద్దరు కూడా ముస్లిం మతోన్మాదులు. అదే ముస్లిం మతోన్మాదులు ఇవాళ సూఫీ పద్ధతులకు వ్యతిరేకంగా తయారయ్యారు. మనం చెప్పాలి ఈ విషయం. అసలు సలాఫీ ఇస్లాం అనేది మనకి 80 నుంచి దిగుమతి అయింది భారతదేశంలో. భారతదేశంలో 80% బరేల్వీ ముస్లింలు, అంటే దర్గాలని వాటిని చేసేవాళ్ళే. ఈ జనరేషన్ ముస్లిం పిల్లలు మన నాన్న అడిగితే నాకు అల్లాహకి మధ్యవాడు అక్కలేదని చెప్తున్నారు. అంటే ఈ దర్గా ఆయన ఉన్నాడు కదా అని కోపం అనమాట. ఈ దర్గా తప్పు, దర్గా ఇస్లాం వ్యతిరేకమైందని ప్రచారం స్టార్ట్ అయింది. ఈ పిచ్చ పాకిస్తాన్లో పీక్స్కి వెళ్ళిపోయింది. అందుచేత పాకిస్తాన్లో ప్రతి ఒక్క సూఫీ దర్గా మీద బాంబు దాడులు జరిగినాయి. బాంబు దాడులు వాళ్ళు ఏర్పడింది పాకిస్తాన్లో ముస్లిం యొక్క రక్షణ గురించి ఏర్పాటు చేసుకున్న దేశం, అక్కడ వాళ్ళకి రక్షణ లేదు. జరిగేది అదేంటి, మొత్తం ఎవరికి రక్షణ ఉండదు. ముస్లింలు రక్షిద్దామని మొదలుపెట్టి అక్కడ దర్గాల మీద దాడులు చేశారు. అహ్మదీ ముస్లింని వాళ్ళు ముఖ్యమైన కీలకం దాన్ని ఏర్పడంలో, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ సమాధులని బయటపడేసి వాళ్ళ ముస్లింలు కాదని ప్రత్యేకంగా డిగ్రీ ఇచ్చి వాళ్ళు మసీదులు నడుపుకోవడానికి, ఖురాన్ ప్రింట్ చేసుకోవడానికి అధికారం లేకుండా చేశారు. వాళ్ళని తీవ్రమైన ఆంక్షలు పెట్టారు షియాల మీద. అలాగే హజారా షియాలు ఉంటారు, వాళ్ళ మీద ఎంతమంది మీద దాడులు జరుగుతుందని చెప్పలేము. ఎవరి మీద, వీళ్ళు హిందువుల మీద కాదు, హిందువులు ఎప్పుడూ లేరు అక్కడ, ఉన్న 1.3 అంతా ఉన్నారు. జరుగుతుంది ముస్లిమ్స్ జరుగుతుంది. ఇక్కడ కూడా హిందూ మతోన్మాదం పెరిగితే ఇదే పని చేస్తారు. షిరిడి సాయి మీరు ఇందాక 99% భక్తుడు, వాస్తవం. ఇప్పుడు ఆ షిరిడి సాయి మీద దాడి అంటే ఇది హిందువుల యొక్క దైవం మీద దాడే కదా. అలాగే బ్రహ్మకుమారుల మీద దాడి, అలాగే దాని ఏమంటారు శ్రీపాద శ్రీవల్లభ మీద దాడి, అలాగే రేపొద్దున మరొకరి మీద, చివరికి వీళ్ళు శంకరాచార్యుల మీద కూడా వస్తారు. ఆర్య సమాజ్ మీద. ఆర్య సమాజ్ లేకపోతే ఉన్నామండి మనం, ఎంత పెద్ద ఉద్యమం అది, ఎంత కుల వ్యతిరేక ఉద్యమం, మహానుభావుడిది. ఆయన్ని వాళ్ళ తప్పు అనేటువంటి వీడియోలు చేసేటువంటి పెద్దలు వచ్చారు. బాబు నువ్వు బయటికి నీ క్రింది కులస్తులు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం భక్తి ఉద్యమము, ఆర్య సమాజ్, ఎంతోమంది మహనీయులు. నువ్వు అనుకునేటువంటి పురాణాలు అవి కాదు. వాళ్ళు పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే కట్టడంలో ఉన్నారో వాళ్ళ తర్వాత మారారు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోవడానికి ఎంతో పోరాటం జరిగింది. నందనారు చచ్చిపోయినాడు, ఆయన అగ్నిగుండంలో వేస్తారు ఆయన్ని, లేదు అంకితం అయిపోయి శివుడు కలిసిపోయి కథ చెప్తున్నారు. ఏమైనా కానీ ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది పట్టుదలగా చేయడం వల్ల ఆళ్వార్లు, నాయనార్లు, చిట్ట చివరికి ఇక్కడ దాకా మనం వచ్చాం. ఇప్పుడు నువ్వు ఆ భక్తి ఉద్యమంలో మీద, సూఫీ ఉద్యమంలో మీద దాడి చేస్తావు. ఆయన కనుక ఖచ్చితంగా అంటే ఆయన హిందువే కింద పుట్టాలనేది అదే న్యాయం అండి. హిందువు కింద ఎందుకు పుట్టాలి ఎవరన్నా? హిందువు కింద ఎవరు పుట్టారండి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి దశావతారాల్లో తాబేలు హిందువు కింద పుట్టిందా? పంది హిందువు కింద పుట్టిందా? విష్ణుమూర్తి? అదేమి మనకేం అర్థం కావట్లేదు ఆ సందేశాలు. హిందూ కింద పుట్టడం అంటే ఏమిటి? జంజం కూడా వేసుకోవాలా, లేకపోతే ఏమైనా ఉపనయనం చేసుకోవాలా, దీక్ష తీసుకోవాలా, లేకపోతే ఇంట్లో అగరబత్తులు వెలిగించాలా, లేకపోతే మీరు పెట్టినటువంటి అయోధ్యకి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ రూల్స్. లేకపోతే పచ్చి అబద్ధాలు. అవును, గుడిలో అంటే సాయిబాబా భక్తులు కానీ సాయిబాబా గుడుల నుంచి అయోధ్య రామాలయానికి ఫండింగ్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఆర్గ్యుమెంట్ కూడా. అయోధ్య రామాలయం గొప్పది కావచ్చు, అయోధ్య రాముని కోట్ల మంది పూజించేది కావచ్చు, కానీ నువ్వు కండిషన్ కింద పెడతావు రాముడిని విగ్రహారాధన అంగీకరించిన సెక్ట్స్ హిందూ మతంలో చాలా ఉన్నాయి. అనేక సాంప్రదాయం ఉంది, లేకపోతే మరొక సాంప్రదాయం చాలా మంది ఇవ్వరండి. ఏమైంది దానికి? అంటే ఆప్షనే కదా అది. ఇంకా ఘోరం, వాళ్ళు అది కాదు హజ్కి డబ్బులు ఇస్తున్నారండి, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ అబద్ధాలు అవన్నీ. అసలు ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు? హిందూ ట్రస్ట్లు హిందువులే నడుపుతున్నారు. ఆ షిరిడి సంస్థ, షిరిడి సాయిబాబా ట్రస్ట్లని హిందువులే నడుపుతున్నారు, ముస్లింలు నడుపుతున్నారు. అంటే ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం 80 ఏళ్ల ముస్లిం రహీం బాబా గారిని ఆయన ఒక ఆలయం నడుపుతున్నాడు. అక్కడ గంధం ఉత్సవంలో హిందువులు ముస్లింలు కలిపి డ్యాన్స్ చేస్తూ ఆయన గంధం రాస్తూ చేస్తారు, చాలా గొప్పగా జరుగుతాయి. అలాగే అక్బర్ బాద్షా గారు నా మిత్రుడు 80 ఏళ్ల ముస్లిం, ఆయన గీత మీద ప్రసంగిస్తాడు, వేమన మీద ప్రసంగిస్తాడు, ఖురాన్ మీద ఏదైనా మాట్లాడతాడు. ఇట్లా ఈ సంప్రదాయానికి నిజమైనటువంటి వారసులుగా చెప్పేటువంటి చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ముస్లింల యొక్క పద్ధతి ఎందుకు తగ్గిపోయిందంటే ఇది చాలా వరకు హిందూవైజ్ అయిందండి. సాయిబాబా గారి ఇష్టానికి అనుకూలంగా అయిందని నేను అనుకోవట్లేదు. సాయిబాబా గారి ఇష్టానికి విరుద్ధంగా ఇప్పుడు ఆయనకి కాషాయ రంగు కఫనీలు, ఆయనకి బొట్లు, లేకపోతే కిరీటాలు, వజ్రఖచిత సింహాసనాలు ఇవన్నీ పెడుతున్నారు. అవన్నీ ఇప్పుడు ఆయన వాడినవి కాదు, చేసుకున్నవి కాదు, ఆయన ఇష్టపడినవి కాదు. ఇప్పుడు ఇది విగ్రహారాధన అనేటువంటిది ఇది ఖచ్చితంగా ముస్లింలకు ఇబ్బంది ఉంటుంది. నేను అందుకని షిరిడి సాయి క్యాంప్స్లో చాలాసార్లు అపీల్ చేశాను. అంటే బేసిక్గా కూడా మాట్లాడుతున్న సందర్భంలో
ఇప్పుడు షిరిడి సాయి భక్తులు కానీ భక్త బృందం పేరుతోటో షిరిడి సాయి గుడులను నిర్వహిస్తున్న వాళ్ళు నిజంగా ఎట్లా దాన్ని ఉండాలి, సామరస్యంగా ఉండడానికి కానీ ముందు ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళాలి? చాలా మంచి మాట అన్నారండి, చాలా కరెక్ట్ మాట అడిగారు. నేనే ఉంటానంటే ఎవరి యొక్క మందిరమైనా వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి కదా అంటున్నాను నేను. వారి యొక్క స్ఫూర్తి ఏంటంటే హిందూ ముస్లిం యొక్క ఐక్యత, హిందూ ముస్లిం సామరస్యము, అలాగే కుల భేదాల వ్యతిరేకత, అలాగే డబ్బులు లేకపోవడం ఉండడం, అదేమీ లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి సామరస్యంగా ఉండడము, దైవత్వాన్ని గురించి మనం మననం చేసుకుంటూ దైవత్వాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం. వారు చెప్పేవారు, మీరు అడిగింది అలా ఎందుకు ఇస్తున్నారంటే నేను ఇవ్వగలిగేది ఎప్పటికైనా మీరు అడుగుతారేమో అని అనేవాడు. చాలా లిటిగేషన్ మాటలు, చాలా గొప్పగా ఉంది. మళ్ళీ చెప్పరాదని, మీరు అడిగింది అలా నేను ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానంటే ఏ రోజన్నా నేను ఇవ్వగలిగేది మీరు అడుగుతారేమో అని. అది ఇవ్వగలిగేది వేరే ఉంది. మనని డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళగలుగుతాడు, దైవత్వానికి ఎత్తగలుగుతాడు ఆ మహానుభావుడు. దురదృష్టం ఏంటంటే షిరిడి సాయి షిరిడి సాయి యొక్క ఆ సంప్రదాయం విపరీతంగా స్ప్రెడ్ కావడం 2 రీజన్స్ ఉన్నాయండి. అవును, ఎందుకు ప్రతి వారముల పల్లెకి విస్తరించింది? సరళత్వం అండి, అంటే కాంప్లికేటెడ్ విషయాలు లేవు, ఇబ్బంది పడిపోయి దాని తిప్పలు పడక్కర్లేదు, కఠినమైన నియమాలు లేవు. తర్వాత ఎవరైనా పోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారండి షిరిడి సాయి భక్తులు? చాలా మంది. వాళ్ళు పరవశంలో పడిపోతారు. ఈజీగా వెళ్ళొచ్చు, ఈజీగా అర్థమవుతుంది, అందరూ వెళ్ళొచ్చు. ఈ సిస్టమ్ ఇంకా హిందూ గుళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేసి మనం దళిత గోవిందం అని కిందకి పంపిద్దాం అని ఇప్పుడు ఆలోచిస్తున్నాం. మనం గర్భగుడిలోకి వెళ్ళాలని చేయలేము, అలా లేదు. షిరిడి సాయి విగ్రహాల దగ్గర వాటి దగ్గర నాకు తెలిసి చాలామంది దగ్గర వెళ్ళొచ్చు, ఏ సమస్య లేదు, చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు. ఈ కారణం వల్ల షిరిడి సాయి కల్ట్ బాగా వారి యొక్క సంప్రదాయం బాగా విస్తారంగా వెళ్ళింది జనంలో కానీ నేను అనుకుంటున్నాను. కానీ నేనేమంటానంటే ఆ మహనీయుడు యొక్క స్ఫూర్తి ఒకటి ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి మనం మాట్లాడుకుంటాం, మొక్కుకుంటాం, అన్నీ చేస్తాం. అదే సమయంలో గీతా సందేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అదేవిధంగా షిరిడి సాయి యొక్క సందేశం అంటే ఇది, ఈ కులభేదాలను వ్యతిరేకించడం, సామరస్యాన్ని కోరుకోవటం. ఇప్పుడు హిందువులు బంధువులు అని రాస్తున్నారు వాళ్ళ మీద. షిరిడి సాయి స్ఫూర్తికి వ్యతిరేకం అండి. షిరిడి సాయి స్ఫూర్తి అందరూ వసుదైక కుటుంబం, అందరం కుటుంబం ఉండాలనే, హిందువులు ముస్లింలు ఇద్దరు బంధువులనే. అది మీకు నచ్చకపోవచ్చు. ఈశ్వరల్లా తేరుణం అనేది గాంధీ గారు చెప్పింది, ఆయన యొక్క స్ఫూర్తి. వివేకానందుడు చెప్పినటువంటి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని కోపం వస్తున్నాడు ఆయన. వెళ్ళి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం, ఇది భారతదేశానికి దారి అని చెప్పాడు. ఇద్దరు సుమారుగా చికాగోలో ఆయన మాట్లాడే టైంకి ఇక్కడ షిరిడి సాయిబాబా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దేని వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. వేదాంత మేధస్సు అంటే సమస్తంలో ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు అని చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. ఇప్పుడు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం మనం చూడలేం కదా. చూడాలంటే ఎక్కడ చూస్తాం? షిరిడి సాయిబాబా రూపంలో చూడాలి. ఆయన సాక్షాత్కార రూపం, దానికి భారతీయత సాక్షాత్కారం. అటువంటి మహనీయుడిని మనం తక్కువ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఆయన స్ఫూర్తి పెరిగే విధంగా ఆయన యొక్క ఆలయాలు ఉండాలని నేను వారికి అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా ముస్లింలకి ఉన్నటువంటి చిన్న అబ్జెక్షన్స్కి మీరు ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళు విగ్రహారాధన చేయలేకపోతే వారిని పక్క కూర్చుని నమాజ్ చేసుకునివ్వండి, కొన్ని మాటలు మంచి మాటలు మాట్లాడుకోనివ్వండి. ముస్లింలు రిటైన్ చేయాలి ఈ సంప్రదాయంలో. ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, లేరని కాదు, కానీ గణనీయంగా లేరు. ఎందుకంటే రోజు రోజుకి ఆయన హిందువే బ్రాహ్మడే అని ఉన్నవి లేనివి పెట్టుకుని వాళ్ళు దూరం చేయడం, అది ఆయన కాలంలో జరగలేదు, ఆయన అంగీకరించేవాడు కాదు. ఇప్పుడు పెరుగుతున్నటువంటి మత విద్వేషాలు ఏవైతే ఉన్నాయో, కాళ్ళు చేతులు నరికేశారు, బుల్లెట్ బండి ఎక్కితే చేతులు నరికారు, కులాంతర వివాహం చేసి చేతులు నరికారు, మనిషిని చంపేశారు, లేకపోతే జై శ్రీరామ్ అన్నందుకు కొట్టి చంపేశారు. ఇవన్నీ కూడా ఈ విద్వేషం, ఈ అసహనం వారి సాంప్రదాయం కాదు. ఈ సాంప్రదాయానికి వ్యతిరేకంగా, ఈ విద్వేష సాంప్రదాయాలకు వ్యతిరేకంగా షిరిడి సాయి భక్తులు మాట్లాడడం మొదలుపెట్టాలి. వీళ్ళు మాట్లాడతారేమో వీళ్ళు టార్గెట్ చేస్తారు. హార్మనైజింగ్ సాంప్రదాయం కాబట్టే దీన్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. అదే చివరిగా ఇలాంటి వాళ్ళు షిరిడి సాయి పేరుతో అంటామా, లేదు ఇంకో మతం పేరుతోటో, కులం పేరుతోటో, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రజల్ని డైవర్ట్ చేసే టాపిక్ల చుట్టూ తిప్పడం కానీ, ఇటు వివాదాలకు కారణమవడం, ప్రజలందరినీ అటువైపు తిప్పడం, ఇలాంటి వాళ్ళతోటి సాధారణ జనం కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ, మొత్తంగా భారతీయులు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి? ముఖ్యంగా ఇక్కడ హిందూ మతం యొక్క స్ఫూర్తి గురించి ఆలోచిస్తున్నటువంటి అనేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయండి. వీళ్ళలో అనేకమైన వైవిధ్యత ఉంది. వీళ్ళు ఏంటంటే ఆయన ఎవడో కొడుతున్నారు, మనకు సంబంధం లేదని కూర్చుంటారు. ఇప్పుడు రేపొద్దు నిన్ను కొడతారు. ఇప్పుడు మనం చూసాము, మనం ఇందాక మాట్లాడుకున్న బ్రహ్మకుమారుల గురించో లేకపోతే మరొకళ్ళ గురించో వరుసగా దాడులు జరుగుతున్నాయని. ఈ సాంప్రదాయంలో సింక్రెటిక్ కల్చర్లో మనకి ఇప్పుడు ఉదాహరణకి కాశ్మీర్లో మనకి లాల్దేడ్ అనేటువంటి మహాశైవయోగిని యొక్క శిష్యుడు నందఋషి ముస్లిం అండి. షేక్ నూరుద్దీన్ ఆయన పేరు. లాల్దేడు షేక్ నూరుద్దీన్ కలిపి కాశ్మీరియతను ఏర్పాటు చేసినట్టు లెక్క, వాళ్ళు ఆజ్యులు దానికి. ఇప్పటికే ఆయన యొక్క మజారే ప్రధానమైనటువంటిది అక్కడ. ఇప్పుడు ఇలా ప్రతి దేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వీటి మీద దాడి జరుగుతుంటే మిగతా ఆధ్యాత్మిక సాంప్రదాయాల వాళ్ళు కూడా ఇది హిందూ మతం స్ఫూర్తి కాదు, మా విద్వేషావహై, మా దగ్గర ద్వేషం లేదు, మా దగ్గర గొప్ప
స్థాయిని అందుకున్నటువంటి మహనీయుడు ఎవరైనా దైవమే అవుతారు. వారు మెహర్ బాబా కావచ్చు, వారు షిరిడి సాయి కావచ్చు, వారు అవధూత ఎవరైనా కావచ్చు, ఎందరో కబీర్ కావచ్చు, వారందరినీ మేము గౌరవిస్తాము. దాని మీద మీరు గొడవ చేయకూడదు, అది ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది అని చెప్పాలి. రెండు, ఇటువంటి హిందూ ముస్లిం సాంప్రదాయానికి మధ్య బ్రిడ్జి కూలిపోతుంటే ఎవరైతే మతోన్మాద వ్యతిరేకులు వాళ్ళు కూడా సైలెంటుకున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ విషయం. మతోన్మాద వ్యతిరేకులు మాట్లాడాలి కదా, ఇది చాలా అన్యాయం జరుగుతుంది, ఈ బ్రిడ్జిలు కూలిపోతే రెండు మతాలు కలవలే అసలు. అంచేత ఇప్పుడు సలాఫీ ఇస్లాం అక్కడ సెటిల్ అవుతుంది అని నిజంగా షిరిడి సాయిని తిరస్కరించడం జరిగితే, లేదా సూఫీయిజంని తిరస్కరించడం జరిగితే, నిజంగా చెప్పాలంటే ఇస్లాంని మనం మతోన్మాదంలో నెట్టినట్టు అవుతుంది. నేను ఒక ముస్లిం మిత్రుడు ఆయన నాకేమన్నాడంటే, నేను సూఫీజాన్ని వ్యతిరేకిస్తున్నాను. సూఫీజం వల్లనే కన్వర్ట్ అయ్యారా బాబు అందరూ, మీకు అంతగా నిజంగా సూఫీజం అంటే వచ్చేసి మరి వెనకాలప్పుడు ఇంకా అంతకంటే ఏం చెప్పేది ఏం లేదు నీకు. సూఫీజం అనేది నీ బేసిస్, నీ తాతల్ని తండ్రుల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది కాదు నువ్వు అనుకున్నది కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీలకి వీళ్ళందరికీ చెప్పాలి మనం, ఒరే నాయన మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు కారణం, వీళ్ళు కాదు కారణం. ఈ మతోన్మాద సంస్థలు ఏ ఒక్కరోజు పోరాటం చేయలేదు వీళ్ళని బయటకు తీసుకురావడానికి, ఇప్పుడు వీళ్ళని బిగించడానికి మాత్రం పోరాటం చేస్తున్నాయి. అందుచేత మనం వీళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అటు లౌకికవాదులకి, మతోన్మాద వ్యతిరేకులకి, అలాగే మతంలో ఉన్న వాళ్ళకి దయ ఉంచి ఈ విద్వేషపూరిత వాతావరణం పోకుండా ఉండడానికి, ప్రతి ఒక్కళ్ళు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. లేకపోతే రేపొద్దున అయ్య వైకుందారి గురించి చెప్తారు, లేకపోతే నారాయణ గురి గురించి చెప్తారు, బసవన్న గురించి చెప్తారు, వీరబ్రహ్మేంద్ర స్వామి దేవుడు ఎట్లా అయ్యాడు అని మాట్లాడతారు, ఎందుకంటే పురాణంలో లేదని చెప్తారు. ఇవన్నీ కలిసి చివరికి పాకిస్తాన్లో ఏం జరిగిందో, అక్కడ ఏ విధంగా అయితే డిఫరెంట్ సెక్ట్స్ మీద జరిగింది, ఇక్కడ హిందూ మతోన్మాదం ఫస్ట్ పావు తన పిల్లలు తినట్టు ఆ మతస్థులనే పీడించుకు తింటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు మతోన్మాదం వద్దని చెప్పడానికి పాకిస్తాన్ ఉదాహరణ అండి. పాకిస్తాన్ ఎంత దరిద్రంగా ఉందో, బంగ్లాదేశ్ ఎంత దరిద్రంగా ఉందో మతోన్మాదం వల్ల ఉంది. మన కళ్ళ మీద కనిపిస్తుంటే మన దేశం చక్కగా ఉంచుకోక వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి ఈ దరిద్రులందరినీ మనం పెంచి పోషించి హిందూ మతం తగలేసుకోవాల్సిన అవసరం. హిందూ మతం బంగారం, అంచేత ఈ మతాన్ని ఇలా ఉంచుకుందాం మనం. ఈ మతంలో ఉత్కృష్టమైనటువంటి విలువల్ని చేరుకున్నటువంటి షిరిడి సాయి లాంటి మూర్తుల్ని భారతీయతకు చిహ్నాలుగా, హిందూ విలువలకి, ఇస్లాం విలువలకి చిహ్నాలుగా మనం వాటిని గౌరవించుకుందాం అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. చిట్ట చివరిన ఈ యొక్క 14 మంది 25 మంది 30 మంది మనకి ఇంకా తెలియదు. ఈ 14 మంది పెద్ద మనుషులు ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళ కేసులో ఉన్నారో వాళ్ళ గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో హిందూ మతాన్ని మేము ఉద్ధరిస్తున్నాము, మేము మాట్లాడేది హిందూ మతం అనుకుంటున్నారు. వాళ్ళకి ఒక విషయం చెప్పాలి, హిందూ మతంలో ద్వేషం లేదు. హిందూ మతంలో నువ్వు పరాయి వాడివి, నా వాడివి కాదు, అన్య అనేటువంటి మాట లేదు. అలాగే హిందూ మతంలో అసమానత్వం లేదు, హిందూ మతంలో హేళన చేయడం లేదు, హిందూ మతంలో వివక్ష లేదు, హిందూ మతంలో చాలా దుర్గుణాలు లేవు. అవన్నీ మీరు ప్రదర్శించి ఇదే హిందూ మతం అన్నట్టుగా మేము కాపాడుతున్నాం అనుకుంటే మీరు హిందూ మతం యొక్క లక్షణాలు ప్రదర్శించట్లేదు, మీరు హిందువులుగా వ్యవహరించట్లేదు. హిందూ మతం నుంచి మీరు నేర్చుకోవాలి. మీరు హిందువులు కాకుండా పోతున్నారు ఆల్రెడీ. అలా కాకుండా ఈ హిందూ లక్షణాలు ఎవరు ప్రదర్శించారో ఆ విధంగా ఉండాలి తప్పితే హిందూ వ్యతిరేక లక్షణాలని ప్రదర్శిస్తూ, ఇప్పుడు సాయిబాబా ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క ఉద్యమం యొక్క ఆచరణ ఈ సమస్తం అంతా కూడా సనాతన ధర్మం యొక్క ఉత్కృష్టమైనటువంటి ఒక సారాంశంగా, ఒక అంశంగా ఉన్నాయి. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సాయిబాబాని, మీరు ఉన్నది ఎందరో తెలియదు కానీ ప్రతి ఊర్లో, దేశ విదేశాలలో, మన తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇన్ని దశాబ్దాలుగా మరి వేల మందిరాలు, లక్షల మంది, కోట్ల మంది భక్తులు, తరాలు గడిచిపోతున్నాయి. దేశ విదేశాల్లో వ్యాపించినటువంటి ఇంత గొప్ప ఉత్కృష్టమైనటువంటి సాయి ఉద్యమాన్ని మీరేదో 4 తిట్లు తిట్టి, 4 వీడియోలు పెట్టి దాన్ని మేము అంతం చేస్తాం, నిర్మూలిస్తామని పిచ్చి మాటలు మాట్లాడితే, దూషిస్తే పిల్లి శాపనార్థాలకి ఉట్లు తెగుతాయని మనకు అనేవారు. పిల్లి శాపనార్థాలకి ఉట్లు తెగవు. ఒక 10 కుక్కలు కూర్చుని సముద్రం దగ్గర బావు అని మురిగితే సముద్రం వెనక్కి వెళ్ళిపోదు. మీరు ఆకాశం మీద నుంచి ఇలా పైన చూసి ఉమ్మేస్తే అది మీ నెత్తి మీద పడుతుంది తప్పితే ఆకాశం మీద పడదు. అంటే సాయి ఉద్యమానికి మీరు చేయగలిగినటువంటి నష్టం అంటూ ఏమీ లేదు. మీరు అనవసరమైనటువంటి భావాలని, విద్వేష భావాలని జనంలో రేకెత్తిస్తూ హిందూ మతంలో ఒక గొప్ప అంగంగా హిందూ ప్రజల యొక్క, హిందువుల యొక్క అత్యంత ఆరాధనీయమైనటువంటి, ఎంతో గౌరవాన్ని పొందినటువంటి ఒక మహనీయుడి యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఒక మూర్తి యొక్క ఆయన యొక్క బోధనల్ని, ఆ ఉద్యమాన్ని మీరేదో వెనక్కి నెడదాం, మీరేదో చేద్దామని మీరు అనుకుంటున్నారు. సాయిరాముడు ఎందుకంటారు, సాయి కృష్ణుడు ఎందుకంటారని
ఈ పిచ్చి ప్రలాపాలు మీరు చేస్తున్నారు, కానీ భగవద్గీత చదువుకున్నారా మీరు? భగవద్గీతలో స్వయంగా కృష్ణుడే ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, ఎట్లా నన్ను పూజిస్తే నేను అట్లా కనిపిస్తానయా నీకు, ఆ విధంగా రక్షిస్తాను. మమ ఆత్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశ, నా మార్గంలో నడుస్తున్నారు అంతా అని చెప్పారు. సాయి భక్తులంతా సాయిలో కృష్ణుని చూసుకుంటే మీకేం సమస్య, రాముడిని చూసుకుంటే మీకేం సమస్య, సాయిలో కృష్ణుడిని చూసుకుంటే కృష్ణుడే స్వయంగా ప్రామిస్ చేశాడు, అయ్యా బాబు నేను వచ్చి కాపాడతాను నిన్ను, నన్ను ఏ రకంగానే ఉండొచ్చు అని చెప్పాడు. మీకేమీ కడుపులో నొప్పి, దాని గురించి మీరెందుకు బాధపడుతున్నారు? స్వామి వివేకానందుడి గురించి మీరు తెలుసుకున్నారో లేదో కానీ, స్వామి వివేకానందుడు స్వయంగా నేను ముస్లిం పద్ధతులను అనుసరించాను, ఆ రకంగా సాధన చేసి దైవాన్ని సాక్షాత్కరించుకున్నాను, నేను క్రైస్తవ పద్ధతుల్ని అనుసరించాను, ఆ విధంగా సాధన చేసి సాక్షాత్కరించుకున్నాను అని వారి చెప్పడం అనేది వారి చరిత్రలో మనం చూస్తాం. ముస్లిం పద్ధతుల్ని సాధన చేయటం అంటే మరి వారు నమాజ్ చేశారా, అల్లాహ్ పేరు తీశారా? మీకు చాలా కోపం వస్తుంది అలాంటి. మరి వారికి ఆ తేడా లేదు కాబట్టి వారు ఏమైనా చేయగలుగుతారు, వారు సాక్షాత్కారం చేయగలుగుతారు కూడా. మీకు అల్లా అంటే మీకు కోపం వచ్చే స్వామి వివేకానందుని కూడా అనేటువంటి ధైర్యం మీకుందా? ఈ పిచ్చి దుకాణాలను మూసేయండి. హిందూ మతానికి, సనాతన ధర్మానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తున్నారు మీరు. ఇవాళ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున మేము మా సంస్థగా, అలాగే మాతో పాటు కలిసి నడుస్తున్నటువంటి అనేక హిందూ శాఖల యొక్క పెద్దలు, విస్తారమైనటువంటి భక్తులు, ప్రజల యొక్క వారందరి తరఫున తెలియజేస్తున్నాను, షిరిడీ సాయి ఉద్యమానికి మేము కంటికి రెప్పలా వెన్నంటి ఉంటాం. మీరు వాళ్ళ జోలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వెంటాడతాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం, మిమ్మల్ని పబ్లిక్లో సమాధానం చెప్పే పరిస్థితులు. మీది హిందూ మతం అని మీకు మీరు బ్రాండ్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎందుకు హిందువులు కాదో, మీరు హిందూయేతర లక్షణాలు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో మీకు చెప్తాం. అంచేత ఈ విద్వేషపు దుకాణాలను దయవుంచి బంద్ చేయండి. ఇప్పటికే మీరు దాంట్లో ఇరుక్కొని ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి మీకు ఏ రకమైనటువంటి పరిష్కారం ఉందో దాన్ని వేడుకుంటారా, మరి అనుభవిస్తారా, ఏం చేస్తారో చేయకండి. భవిష్యత్తులో దీన్ని ఇంతకంటే పెంచేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయకండి. ఇంతకు దాటి మీరు ముందడుగు వేస్తుంటే మేము సాయి భక్తుల వెంట, సాయి ఉద్యమం వెంట ఖచ్చితంగా జయభారత్ ఉద్యమం అంతా, హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సభ్యులం అంతా మేము వెన్నంటి ఉంటామని మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. ప్రజలారా విన్నారు కదా, షిరిడీ సాయిబాబా గారి అనేక అంశాలను, వివాదాలు ఈ మధ్యకాలంలో చాలామంది ముందు తీసుకొస్తున్న నేపథ్యంలో షిరిడీ సాయి స్ఫూర్తి ఏంది అనే అంశాలని చాలా గొప్పగా చెప్పారు రమణమూర్తి గారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.